దేవుని పిల్లరా, కట్టి మిగిల్చిన కన్నీటి గాథ అంటే అర్థం ఏంటంటే, కట్టే అనగానే ఈ శరీరం. ఈ శరీరానికి రకరకాల పేర్లు ఉంటాయి. అంటే శరీరాన్ని రకరకాల పదాలతో పిలుస్తారు. కట్టే అంటే ఏంటి? శరీరం. ఈ దేహం అంటారు, శరీరం అంటారు, కట్టె అంటారు, తనువు అంటారు, కాయము అంటారు. పేరు ఏదైనా ఇదిగో కనబడుతున్న ఈ 6 అడుగుల ఈ రూపానికి ఉన్న పేరే కట్టె. ఇప్పుడు కట్టె మిగిల్చిన కన్నీటి గాథ అంటే ఈ కట్టె అంతిమంగా మనిషికి కన్నీళ్లు మిగులుస్తుందా? కట్టె వలన మనిషి కన్నీళ్లు కారుస్తున్నాడా? కట్టె మనిషిని కన్నీటి పాలు చేస్తుందా? ఇది మనం ఆలోచించాలి. ఈ 2 దినాలు మనకు అర్థమయ్యేది ఇదే. దేవుని పిల్లరా, ఈ టైటిల్, ఈ అంశం విన్న తర్వాత చాలామంది మారారండి. వాళ్ళ జీవితాల్లో మార్పులు వచ్చాయి, ప్రభుకు దగ్గర అయ్యారు. నాలాంటి యవనస్తులైతే ఈ టైటిల్ విని డైరెక్ట్గా మేము సేవలోకే వచ్చేసాం, లోకాన్ని విడిచిపెట్టి. అంత అందంగా అర్థవంతంగా దేవుడు బైబిల్లో కొన్ని వచనాలు రాయించాడు. మ్యాక్సిమం చెప్పడానికి ట్రై చేస్తాం. 2 రోజులు సరిపోదు, ప్రయత్నిస్తాం, మీకు విషయం చెప్పడానికి ప్రయత్నిస్తాము. మీరు దయచేసి ఏమీ ఆలోచించకుండా వాక్యం వినబడుతున్నంతసేపు శ్రద్ధగా మీరు ఆలకించారు అంటే ఈ దేహం గురించి, ఈ జీవితం గురించి, మరణం గురించి, మరణం తర్వాత జరగబోయే సంగతుల గురించి మీకు చాలా పెద్ద అవగాహన వస్తుంది. లేదా దేవుడి జ్ఞానం వస్తుంది. మీరు తొలి ప్రసంగంలో విన్నారు, ఈ భూమి మీద మనిషి గురించి చెప్పే జ్ఞానం అంటే మానవ జీవితం గురించి చెప్పే జ్ఞానం లేదు. మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తే అక్కడ నేర్పుతున్నది ఏంటంటే ఏగ జీవిత చరిత్ర, దోమ జీవిత చరిత్ర. ఎందుకు మనకి ఏగలు, దోమలు? కప్ప జీవిత చరిత్ర. మనిషి జీవిత చరిత్ర చెప్పమనండి ఎవరినైనా, చెప్పలేడు. ఎందుకంటే అతను మనిషే కదా, అతనేం చెప్తాడు మనిషి గురించి? మనిషి జీవితం గురించి చెప్పాలంటే ఎవరు చెప్పాలి అంటే మనిషిని చేసిన దేవుడు చెప్పాలి. మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మన జీవిత చరిత్ర, మన జీవితం గురించి, మన దేహం గురించి, మన దేహం లోపల ఉన్న ఆత్మ గురించి మనకు అర్థమయ్యేటట్టుగా చెప్పాలి అంటే ఒక్క దేవుడు మాత్రమే చెప్పగలడు. అది ఈ 2 రోజులు దేవుడు మీతో మాట్లాడతాడు. మీరు అర్థం చేసుకుంటే నిజంగా రండి, మీ జీవితం మార్పు వస్తుంది. దేవుడు అంటే భయం కలుగుతుంది. ఈ దేహం చేస్తున్న మాయలో నుండి మీరు బయటకు వచ్చేస్తారు. మళ్ళీ చెప్తున్నాను, ఇది దేహము చేస్తున్న మాయలో నుండి బయటకు వస్తారు. వెరీ గుడ్. ఈ కట్టె మిగిల్చిన కన్నీటి గాథ ఏంటో మీకు అర్థం కావాలి అంటే ముందు కట్టె అనగానే ఏమని చెప్పాను? శరీరం. జాగ్రత్తగా వినండి. మనిషి అనగానే కనబడుతున్న ఈ శరీరం కాదు, చాలామందికి తెలీదు. మనిషి అనగానే కనబడుతున్న ఈ శరీరం కాదు, మనిషి 2 భాగాలు అని బైబిల్ ప్రపంచానికి నేర్పింది, దేవుడు నేర్పాడు. మనిషి 2 భాగాలు, 1 ఆత్మ, 2 శరీరం. ఈ 2 కలిస్తేనే మనిషి, ఈ 2 విడిపోతేనే చావు. మళ్ళా చెప్పనా? మనిషి 2 భాగాలు, 1 శరీరం, 2 ఆత్మ. ఈ 2 కలిసి ఉంటే మనిషి. ఈ 2 విడిపోయినాయి అనుకోండి, దాన్ని ఏమంటారు? చావు, మరణం. ప్రారంభంలో దేవుడు భూమి మీద మనిషిని చేయాలనుకున్నప్పుడు శరీరాన్ని చేశాడు. దేనితో చేశాడు దేవుడు శరీరాన్ని? నేల మట్టితో నరుణ్ణి నిర్మించాడు. నరుడైపోయాడా? అవలేదు. ఆ మట్టి బొమ్మలోనికి దేవుడు ఏం పంపించాడు? జీవాత్మ, జీవవాయువును ఊదగా అప్పుడు నరుడేమయ్యాడు? జీవాత్మ. అంటే నరుడు, మనిషి అనగానే శరీరం ప్లస్ లోపలున్న ఆత్మ, ఈ 2 కలిస్తే మనిషి. ఆత్మ బయటకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఈ శరీరాన్ని శరీరము అనరు, అప్పుడు పేరు మారిపోద్ది దీనికి. ఆత్మ బయటకు వచ్చిన శరీరాన్ని శరీరం అనరు, ఏమంటారు చెప్పండి? శవము
పార్థివ దేహము, విన్నరా ఈ పదాలు? శవము అంటే అర్థం ఏంటి? లోపల ఏమీ లేదు, ఆత్మ, జీవం లేదు. ఏమండి, ఇది కొంచెం అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది, కానీ అర్థమైతే మాత్రం అమోఘం. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది. ఓ మాట చెప్తాను నేను. నిజంగానండి మనిషి రెండు భాగాలు అంటే, అవునండి. మరి రెండు భాగాలైనప్పుడు మనిషి లోపల ఉన్న ఆత్మను ఎందుకు నమ్మడు అంటే, ఆత్మ కంటికి కనబడదు. కనబడుతుంది ఆత్మ ఎవరికైనా? కనబడదు. కనబడని దేన్నైనా సరే మనిషి నమ్ముతాడా? నమ్ముతాడా? పరలోకం ఉంది, ఎవరికి కనబడిందో చెప్పండి? కనబడదు. కింద పాతాళ లోకం ఉందా? ఉంది, కనబడుతుంది ఎవరికైనా? కనబడదు. భూలోకం ఉందా? భూలోకం ఉందా? ఉంది. ఏది? ఇదిగో. అంటే నీకు కనబడింది కాబట్టి ఇది ఉంది, ఓకే, నమ్మేసాం, వెంటనే ఆన్సర్ చెప్తాం. పరలోకం ఉందంటే ఒక 5 నిమిషాలు ఆలోచిస్తాం. ఏమో ఉందో లేదు మాకేం తెలుసు. పరలోకం ఉందని యేసుప్రభువు చెప్పాడు, బైబిల్లో చెప్పాడా? నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు? పరలోకము నుండి దిగి వచ్చిన వాడే. నేను ఎక్కడి నుంచి వచ్చాను అన్నాడు? పరలోకం నుండి. యేసుప్రభువు పరలోకం నుండి వచ్చాడంటే పరలోకం ఉందా? ఉంది. చచ్చినవాడు నరకానికి వెళ్ళిపోతాడని యేసుప్రభువు చెప్పాడంటే నరకం ఉందా? ఉంది. ఇప్పుడు ఆత్మ ఉందని కూడా ఎవరు చెప్పారు? యేసుక్రీస్తే. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మ అన్నాడు. ఈ ఆత్మ జ్ఞానం ప్రపంచానికి నేర్పింది వన్ అండ్ ఓన్లీ యేసుక్రీస్తే. ఆయనకు ముందుగానే, ఆయన తర్వాత కానీ ఆత్మ జ్ఞానాన్ని, ఆత్మ ఉందన్న సంగతిని ఈ ప్రపంచానికి ఆధారాలతో నిరూపించిన ఏకైక ప్రభు ఆయనే. అంతకు ముందు ఎవరు చెప్పలేదు, ఆయన తర్వాత ఎవరు చెప్పలేరు. ఆత్మ జ్ఞానం చెప్పాలంటే యేసుప్రభువే చెప్పాలి, బైబిలే చెప్పాలి, దేవుడే మాట్లాడాలి. ఇంతకీ కనబడని ఆత్మ ఉందా? మీరు రెండు భాగాలు అంటున్నారు కదా, మాకు శరీరం కనబడుతుంది, మేము నమ్ముతాం. మరి ఆత్మ ఉందంటున్నారు కదా, దాన్ని ఎలా నమ్మాలి? ఏమండి, ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే సంబంధం లేకుండా నేను మాట్లాడటం లేదు. ఇప్పుడు మనిషి రెండు భాగాలు అని మీకు అర్థమైతేనే ఈ కట్టె, ఈ శరీరం ఏదైతే ఉందో అది మనకి ఎలాంటి కన్నీళ్లు మిగులుస్తుందో తర్వాత అర్థమవుతుంది. మళ్ళీ చెప్తా, జాగ్రత్తగా వినాలి. మనిషి రెండు భాగాలు అని మీరు కన్ఫర్మ్ అయిపోయి మీకు ఆధారాలతో మీరు నమ్మితేనే ఆ కట్టె నీకు మిగిల్చే కన్నీళ్ళు ఏంటో నీకు తర్వాత అర్థమవుతుంది, రేపటిదైనా అర్థమవుతుంది. మనిషి రెండు భాగాలు, ఆత్మ, శరీరం. ఎలా చెప్తారండి అంటారా? చెప్తాను నేను. మనిషి శరీరం కనబడుతుంది కనుక శరీరమే నేను అనుకుంటున్నాడు. అందుకే మనిషి ఉండి తెల్లవారు లేస్తే ఆలోచనలన్నీ దేనికోసం ఆలోచిస్తాడు? తెల్లవారు లేస్తే దేనికోసం ఆలోచిస్తాడు? ఉద్యోగం, వ్యాపారం, పని దేనికోసం? శరీరం కోసం. చదువు దేనికోసం? శరీరం కోసం. హాస్పిటల్కి వెళ్తున్నారు దేన్ని బాగు చేసుకోవడానికి? శరీరాన్ని బాగు చేసుకోవడానికి. జాగ్రత్తగా వినండి. మార్కెట్కి వెళ్తున్నారు దేనికి? కూరగాయలు కొనడానికి, శరీరానికి. పండుగ వచ్చిందంటే షాపింగ్ చేయడానికి వెళ్తున్నారు దేనికి? బట్టలు కొనుక్కోవడానికి వెళ్తున్నారు, శరీరానికి. మీరు జాగ్రత్తగా వినాలి. తెల్లవారు లేస్తే మనం చేసే పనులన్నీ దేనికోసం? శరీరం కోసం. మరి లోపల ఉన్న ఆత్మ కోసం ఏమి చెయ్యం, ఎందుకంటే అసలు అది ఉందన్న నమ్మకం కూడా చాలా మందికి లేదు. ఇప్పుడు చెప్తాను, ఉందో లేదో మీరు కన్ఫర్మ్ అయిపోయి రాత్రి ఇంటికి వెళ్తారు, కన్ఫర్మ్ అయిపోయి వెళ్తారు. ఆత్మ అనగానే కంటికి కనబడటం లేదు కనుక చాలా మంది దాని గురించి ఆలోచించటం లేదు, దాని మీద ధ్యాస లేదు. అది వెళ్ళబోయే ప్రయాణం, అది వెళ్ళబోయే లోకం గురించి ఏమీ ఆలోచించటం లేదు. కారణం ఏంటంటే కంటికి కనబడదు కనుక దాని గురించి ఆలోచించటం లేదు. ఇప్పుడు చెప్తారు ఆత్మ ఉందో లేదో. మనిషి శవం దగ్గరికి మీరు వెళ్ళండి, శవాన్ని చూశాను అన్నవాళ్ళు చేయొద్దండి. శవాన్ని నేను చూశాను అన్నవాళ్ళు చేయొద్దండి. కొంతమంది లేపలేదు, చూడలేదా మీరు ఎప్పుడు? లేపండి. చూసారా? అక్కడే దింపండి. శవానికి నోరు ఉంటుందా ఉండదా? శవానికి నోరు ఉంటుందా ఉండదా? ఉంటుందా? ఉంటుంది. శవం దగ్గర కూర్చుని భార్య కానీ పిల్లలు కానీ ఒక్కసారి మాట్లాడినా అంటది కూతురు. మాట్లాడతాడా? ఎందుకు మాట్లాడో నాకు చెప్పాలి. మీకేం తెలుసు చెప్పండి. నోరు ఉంది కదా, మాట ఎందుకు రావట్లేదు అంటున్నాను నేను.
మాకేం తెలుసండి అనుకుంటున్నారా? పోనీ ఒక్కసారి చూడనానా, నిన్ను చివరి చూపు చూడలేకపోయినరా, ఒక్కసారి చూడనానా అంటది కూతురు. కళ్ళు ఇలా మూసుంటాయి, రెప్పలా పైకి తీసి బాగున్నావమ్మా అన్నాడు అనుకోండి, ఆ కూతురు మళ్ళీ చూడమని అడగదు. అడుగుతుందా? ఒక్కసారి చూడమ్మా, ఒక్కసారి చూడనానా, ఒక్కసారి చూడనానా అంటే అమ్మ చూడదు. చచ్చిపోయిన తర్వాత నాన్న చూడడు. కళ్ళు ఉన్నాయి కదండి, కళ్ళు ఎందుకు చూడట్లేదు తెలియదు మాకు. చెప్తాను నేను ప్రతిదానికి ఆన్సర్. చెవులు ఉన్నాయి, నానా 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 అంటే ఈ చెవులో ఏమన్నా నువ్వు చెప్పిన మాటలు లోపలికి వెళ్ళి రియాక్ట్ అవుతున్నాడా అంటే చెవులు వినిపించుకుంటున్నాయా? వినిపించుకోవు. చెవులు పని చేయట్లేదు, కళ్ళు పని చేయట్లేదు, నోరు పని చేయట్లేదు. ఏమంటే కొంతమంది అండి ఆ ప్రేమ తీరక, చచ్చిపోయిన వ్యక్తి మీద ప్రేమ తీరక చచ్చిపోయిన వ్యక్తి యొక్క చేతులు తీసేసుకుని ఇలా ఇలా దవడ మీద పెట్టుకుంటారు. చూసారు ఎప్పుడైనా? అతను స్పర్శ అంటే నాన్న చచ్చిపోయాడు అనుకోండి, చిన్నప్పటి నుంచి ఎత్తుకున్నాడు కదా, ముద్దాడాడు కదా, ఆ చేతులు స్పర్శిస్తాం. అందుకే అతను చచ్చిపోయిన తర్వాత ముట్టుకోవట్లేదని, లేవట్లేదని ఆ ప్రేమ తీరక ఆ చేతులు తీసి ఇలా పెట్టుకుంటారు, ఆ చేతులు తీసి ఇలా కొట్టేసుకుంటారు. ఒక్కసారి ముట్టుకోనా, ఒక్కసారి ముట్టుకోరా, ఒక్కసారి ఎత్తుకోరా, ఒక్కసారి నా బుధాలను ఇలా నా పెదాలను ఇలాగ అనరా అంటారు. బుగ్గల్ని అంటాడా? అంటే ఏం పని చేయట్లేదు ఇప్పుడు అక్కడ? చేతులు పని చేయట్లేదు, కాళ్ళు పని చేయటం లేదు, కూర్చోండి నడుము పని చేయటం లేదు, కళ్ళు పని చేయట్లేదు. ఏమన్నా నాకు డౌట్ ఏంటంటే అవయవాలన్నీ ఉన్నాయా? అవయవాలు ఏమైనా పోయాయా? అక్కడే ఉన్నాయి. చేతులు అక్కడే ఉన్నాయి, కాళ్ళు అక్కడే ఉన్నాయి, నోరు అక్కడే ఉంది, అన్నీ అక్కడే ఉండి ఎందుకు పని చేయటం లేదు? ఎందుకు పని చేయటం లేదు? ఇది పక్కనెట్టుకోండి. ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు నేను ఇక్కడ మాట్లాడుతున్నానండి, మాట్లాడుతున్నానా? నేను ఇక్కడ మాట్లాడుతుంటే ఇదిగో ఇక్కడ నా పక్కన చూడండి ఒక మైక్ ఉంది, ఇది వింటుంది. ఇది వినేసి ఈ వైర్లోంచి యాంప్లిఫైర్లోకి పంపించింది. యాంప్లిఫైర్ ఆ సౌండ్ని ఎక్కడ పంపించింది? సౌండ్ బాక్స్లోకి పంపించింది. ఇప్పుడు స్పీకర్ మోగుతుందా అంటే అది మాట్లాడుతుందా? స్పీకర్ మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు పైకి చూడండి, మీకు చీకట్లో కూడా మీకు బైబిల్ కనబడుతుంది అంటే పైన వెలుగుతుంది, లైట్ వెలుగుతుంది అంటే చూస్తుందా? చూస్తుంది. ఇది మాట్లాడుతుంది, అది చూస్తుంది. ఇదిగో నేను చెప్పే ప్రతి మాట ఇదిగో ఇది వింటుంది. ఇదిగో నేను చెప్పే ప్రతి మాట నా ఎదురుకుండా కెమెరా ఉంది, అది నన్ను చూస్తుంది. అది నన్ను చూసి నేను మాట్లాడే మాటలన్నీ యూట్యూబ్లోకి పంపిస్తుంది. ఇప్పుడు కెమెరా పని చేస్తుంది, జాగ్రత్తగా ఉండండి. కెమెరా పని చేస్తుంది, ఇదిగో ఇది మైక్ పని చేస్తుంది, లైట్లు పని చేస్తున్నాయి, సౌండ్ బాక్సులు పని చేస్తున్నాయి. ఒక్క నిమిషం ఇవన్నీ పని చేస్తున్నప్పుడు ఒక్కటి పోతే ఇవన్నీ పనిచేయవు. ఏం పోతే చెప్పండి? కరెంటు పోతే పనిచేయవు. ఇటు ఆత్మ అంటున్నారు, లైట్లో ఉందా ఆత్మ? ఇందా పోయిందా కరెంటు? పోయినప్పుడు అన్నీ ఏమైపోయినాయి? ఆగిపోయినాయి. కరెంట్ ఆగిపోయిన తర్వాత సౌండ్ బాక్స్ దగ్గరికి వెళ్ళి ఎందుకు మాట్లాడవు నువ్వు, ఇప్పుడు మాట్లాడు అన్నాడు దాన్ని. బాబు నేను మాట్లాడాలంటే నాకేముండాలి? పవర్ ఉండాలి. నువ్వు పవర్ కట్టేస్తే నేను మాట్లాడను, పవర్ కట్టేస్తే లైటు వెలగను, పవర్ కట్టేస్తే కెమెరా నేను చూడలేను. అది చూడదట, ఇది మాట్లాడదట, ఇది వెలగదట. ఇవి వెలగాలన్నా, చూడాలన్నా, మాట్లాడాలన్నా ఏముండాలట? పవర్. కరెంట్ ఉంటే ఇవన్నీ పనిచేస్తాయి. నీ లోపల పవర్ ఏంటి ఇప్పుడు చెప్పండి? కళ్ళు చూడాలి అన్నా, నోరు మాట్లాడాలి అన్నా, ఇదిగో నా చేతులలో కదుపుతున్నాను కదా, నేను కదపాలి అన్నా, నేను నుంచోవాలి అన్నా, నేను భోజనం చెయ్యాలి అన్నా, పొలానికి వెళ్ళి నేను పని చేసుకోవాలన్నా, ఉద్యోగం చేయాలన్నా, చదువుకోవాలి అన్నా, ఏమైనా ఎవరితోనైనా మాట్లాడుకోవాలన్నా, నడవాలన్నా, కూర్చోవాలన్నా, ఇవంతా నీ శరీరం అంతా పని చేయాలి అంటే శరీరాన్ని నడిపించే అసలైన పవర్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ఆత్మ. ఎవరికి తెలిసింది? ఎవరికి తెలుసు? ఇప్పుడు నేను మాట్లాడుతాను, ఆత్మ లేదు అంటారు చాలా మంది. అలాంటి వాడిని ఏం చేయాలంటే కరెంట్ ఉందా అని అడగండి. ఉందా? అమ్మ మిమ్మల్ని అడుగుతున్నాను, కరెంట్ ఉందా? ఉందా? డౌట్ కొన్నారేంటి? ఉందా లేదా? ఉంది. నాకు చూపించండి ఎవరైనా కరెంటుని చూపిస్తారా? కనపడదు. కరెంట్ కనపడుతుంది మీకు ఎవరికైనా? కరెంట్ కనపడిందో, వైర్లో అలాగే వెళ్ళటం కనపడిందో మీకు ఎవరికైనా? కనపడదు. లేని కరెంటు ఉంది అని మనం ఎలా చెప్పారు? మరి మీకు కనపడింది ఉందని ఎలా చెప్పారు చెప్పాలి నాకు. మళ్ళీ అడుగుతున్నాను మిమ్మల్ని,
మీకు కరెంటు కనబడకపోయినా ఉంది అని మీరు ఎలా చెప్పారు? మీరు అబద్ధం ఆడుతున్నారా? అబద్ధం ఆడుతున్నారా? నిజమే చెప్తున్నారా? నిజమే చెప్తున్నారు. మరి కనబడింది ఉందని ఎలా చెప్తున్నారు అంటున్నాను నేను. లైట్ వెలిగింది కాబట్టి కరెంటు ఉంది, కళ్ళు చూస్తున్నాయి కాబట్టి లోపల ఏముంది? ఆత్మ ఉంది. కాదంటాడు ఎవడైనా? ఇది ఒరేనా కరెంటు కనబడకపోయిందా, లైట్ వెలుగుతున్నది. ఏమంటే సడన్ గా ఫ్యాన్ ఆగిపోయింది అనుకోండి, రాత్రిపూట పడుకున్నప్పుడు లేచిపోయి విసురుకుంటా ఏం పోయింది అంటాడు? కరెంటు పోయింది. నువ్వు కనబడిందా పోవటం? మరి ఎలా చెప్తున్నావు కరెంటు పోయిందని? ఫ్యాన్ ఆగిపోయింది. ఫ్యాన్ ఆగిపోతే ఏం పోయింది? కరెంటు పోయింది. మనిషి అలా తిరుగుతూ 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 అలా కూర్చుండి బతిపోతాడు. హార్ట్ అటాక్ వచ్చిన వాళ్ళు అక్కడే అలా కూలబడిపోయి చచ్చిపోతారండి. హార్ట్ అటాక్, చచ్చిపోయాడు. ఇప్పుడు అలాగ తిరుగుతున్న మనిషి అలా కూలిపోయాడు అంటే అందులో ఏం పోయింది? ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయింది. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మనిషిలో ఆత్మ ఉందా? ఉంది. ఇప్పుడు మాట్లాడుతాను. ఇప్పుడు శరీరం ఆత్మ ఈ రెండు కలిస్తే మనిషి, ఆత్మ బయటకు వచ్చేస్తే శవం. ఓ ప్రశ్న, ఆత్మ శాశ్వతమా, శరీరం శాశ్వతమా? ఆత్మ ఎక్కువ కాలం ఉంటుందా, శరీరం ఎక్కువ కాలం ఉంటుందా? ఏది ఎక్కువ కాలం ఉంటుంది చెప్పండి? ఆత్మ ఉంటుంది. శరీరం 60-70 ఏళ్ల తర్వాత ఐశ్వర్యరాయ్ గారు అయినా సరే ముసలావిడ అయిపోయి ఎక్కడికి వెళ్ళిపోవాలా? శ్మశానంలోకి వెళ్ళిపోవాలా? నాకు కండలున్న 8 ప్యాక్, నేను పెద్ద బిల్డర్ని అన్నాడు అనుకోండి. ఇతను 8 ప్యాకులు వేసుకున్న బిల్డర్ అయినా, కండలు తిరిగిన మొనగాడైనా 60-70 ఏళ్ల తర్వాత కండలన్నీ కరిగిపోయి అతను ఎక్కడికి వెళ్ళిపోవాలి? శ్మశానానికి వెళ్ళక తప్పదు. ఇప్పుడు బైబిల్ తీయండి, ప్రసంగి గ్రంథం తీయండి ఒకసారి అందరూ. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం అందరు తీయండి. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం చదువుదాం. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకొట్ట వలె మరలా భూమికి చేరును. ఏమండి ఇక్కడ మరలా దేవుడు ఇంకో దాని గురించి మాట్లాడుతున్నాడు. మన్ను అనగానే దేహం, మన్నైనది అనగానే మట్టి నుండి పుట్టిన ఈ శరీరం. మన్నైనది వెనుకొట్టు వల్లే మరలా భూమికి చేరును ఆత్మ అన్నాడు. చూసారా? ఎక్కడ ఏ పాఠ్య పుస్తకాలలోనూ ఈ పదం ఉండదండి. ఆత్మ అని ఎక్కడ ఉంటుందంటే బైబిల్లో మాత్రమే ఉంటుంది. నీకు ఆత్మ జ్ఞానం కావాలి అన్నా, నీ జీవితం గురించి నీకు పూర్తిగా తెలియాలి అన్నా, నువ్వు చదవలసింది బైబిలు, నువ్వు వినవలసింది బైబిలు. దేహం గురించి మాట్లాడుతూ అంటున్నాడు దేవుడు, మన్నైనది వెనుకటి వలె మరలా మంటికి చేరును ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును, మరలా పోవును. అలాగే ఉందా బైబిల్లో? ఆత్మ మరలా పోవాలి అట. మన్నైన ఈ దేహం ఏమైపోవాలట? మట్టిలోనికి వెళ్ళిపోవాలట. జాగ్రత్తగా వినాలి ఇది. అంటే దేహం మట్టిలోనికి వెళ్ళిపోతుంది, ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? మరలా దయచేసిన దేవుని దగ్గరికే వెళ్ళిపోవాలి. దేవుని దగ్గరకు ఆత్మ వెళ్ళాలి, మట్టి శరీరంలోకి మట్టిలోనికి శరీరం వెళ్ళిపోవాలి. పరలోకానికి ఆత్మ వెళ్ళాలి, ఈ మట్టిలో శరీరం కలిసిపోవాలి. కానీ ఇక్కడ ఉంది అసలు విషయం, ఇక్కడే ఉంది అసలు విషయం. ఆత్మ అనగానే దేవుడిలో నుండి విడిపోయి నీలోకి వచ్చిన ఒక భాగం. మనిషి అనగానే ఆత్మ. ఆ ఆత్మ నివాసం ఉండడానికి దేవుడు కట్టినదే ఈ దేహం. జాగ్రత్తగా వినాలి ఇది. ఇది విడిపోతే నేను రేపటి నుంచి మాట్లాడే సంగతులు మీకు బాగా అర్థమవుతాయండి, బాగా అర్థమవుతాయి. ఆత్మ అనగానే దేవుళ్ళలో నుండి వచ్చింది మనలోనికి, మన శరీరంలోనికి. ఆత్మ మరలా దేవుడి దగ్గరికి వెళ్ళాలట. ఈ ఆత్మ నివాసం ఉండడానికి దేవుడు కట్టిన ఈ దేహం 60-70 ఏళ్ల తర్వాత ఎక్కడికి వెళ్ళిపోవాలట? మట్టిలోనికి వెళ్ళిపోవాలట. మట్టిలోనికి వెళ్ళిపోవలసింది దేహం, దేవుడి దగ్గరికి వెళ్ళిపోవలసింది ఆత్మ. ఇప్పుడు చెప్పండి, దేవుడి దగ్గరికి వెళ్ళేది ఆత్మ,
మట్టిలోకి వెళ్ళిపోయేది శరీరం. మన టైటిల్ ఏంటి చెప్పండి ఇప్పుడు? కట్టె మిగిల్చిన కన్నీటి గాథ. ఇది ఏం ఆలోచిస్తుందంటే ఈ కట్టె, ఈ మన్ను ఏం ఆలోచిస్తుందంటే, ఈ మట్టిలో కలిసిపోయి శరీరం ఏం ఆలోచించింది అంటే, నేను ఎలాగో 60-70 ఏళ్ళ తర్వాత చచ్చిపోతాను, మట్టిలోకి వెళ్ళిపోతాను, కాబట్టి బ్రతికున్నంత కాలం నేను ఏం చేయాలో తెలుసా? ఈ మట్టిలో నుండి పుట్టిన వాటన్నిటినీ కూడా అనుభవించాలి. కావాలి నాకు, కావాలి నాకు, కావాలి నాకు. ఈ శరీరం ఎలా మారిపోయింది అంటే దురాశ కలిగిన శరీరంగా మారిపోయింది. దురాశలతో నిండిపోయింది. దేహాన్ని ఇచ్చింది దేవుడు, ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని ఇదిగో ఈ దేహంతో నెరవేర్చాలని దేహాన్ని ఇస్తే, ఈ దేహము ఈ లోకాన్ని చూసి దురాశలలో చిక్కుకుపోయి దేవుడి ఇష్టాన్ని పక్కకు పెట్టి, దేవుడి చిత్తాన్ని పక్కకు పెట్టి, లోపల ఆత్మ ఉందన్న సంగతి మర్చిపోయి కేవలం దేహం కోసం బ్రతుకుతూ, దేహ ఇష్టాలను నెరవేర్చుకుంటూ, దేహము పెట్టే దురాశలకు లోబడిపోయి ఈ ఆత్మ, ఈ శరీరము దేవుడికి విరుద్ధంగా మారిపోయాయి. ఈరోజు దేవుని ఎదుట నేరస్తులుగా మిగిలిపోయారు ఈ ఆత్మ శరీరం. ఏమన్నా మాట్లాడుతాను, నాకు ప్రతిసారి ఆత్మ ఆత్మ అంటే కష్టంగా ఉంది. మీకు ఒక కన్ఫర్మేషన్ ఇస్తాను. ఆత్మ అంటే ఏంటో తెలుసా? నువ్వు ఆత్మవి. నేను ఎవరినో తెలుసా? ఆత్మని. ఇదేంటండి కొత్తగా చెప్తున్నారు అని అనుకుంటారేమో. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెయ్యికి ఏదో దెబ్బ తగిలేసింది, లేదా చెయ్యి ఇరిగిపోయింది అనుకుందాం, యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిపోయింది, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు. యాక్సిడెంట్ అయ్యి చెయ్యి ఇరిగిపోయి డాక్టర్ దగ్గరికి వెళ్ళినోడు ఫస్ట్ డాక్టర్తో ఏం మాట్లాడతాడో చెప్పాలి. ఏమంటాడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి? ఏమంటాడు? డాక్టర్ గారు నా చెయ్యి విరిగిపోయిందండి అన్నాడా? ఏమన్నాడమ్మా? నా చెయ్యి విరిగిపోయింది. ఇది మనసులో పెట్టుకోండి. ఏ విరిగిపోయింది? ఈ పదం జాగ్రత్తగా వినాలి. నా చెయ్యి విరిగిపోయింది, రైట్. ఇంకొకటి కాలు ఇరిగిపోయింది. వాడెళ్ళి డాక్టర్ దగ్గర ఏమంటాడు? కాలు ఇరిగిపోయింది అండు. కాలు ఇరిగిపోయిందంటే ఎవడ కాలు ఇరిగిపోయింది అంటే డాక్టర్. నా కాలు ఇరిగిపోయిందండి, నా చెయ్యి ఇరిగిపోయిందండి, నా గుండె ఈ మధ్యకాలంలో ఎక్కువ కొట్టేసుకుంటుందండి, బీపీ ఎక్కువైపోయింది, నా జుట్టు ఊడిపోతుందండి, నా ఆరోగ్యం అంతా దెబ్బతినేసిందండి. ఇంతకీ ప్రతి చోట ఏ పదం ఉపయోగిస్తున్నాడు? నా కాలు, నా చెయ్యి, నా గుండె, నా జుట్టే, నా కళ్ళు కనపడటం లేదు, నా నాలుక కనపడుతుంది. ఇంతకీ నువ్వెవరు? నా చెయ్యి అంటున్నావు కదా, ఇంతకీ నువ్వెవరు? నువ్వు చెయ్యి కాదా? నువ్వు కాలు కాదా? నువ్వు కన్ను కాదా? నువ్వు గుండె కాదా? కాదండి, నా గుండె. నువ్వెవరు ఇంతకీ? నా చెయ్యి, నువ్వెవరు ఇంతకీ? నా కాలు, నువ్వెవరు ఇంతకీ? ఇది మనకు అర్థమవుదు, చెప్తాను. నా కాలు, నా కన్ను, నా గుండె, నువ్వెవరో తెలుసా? లోపలున్న ఆత్మ. పేరు కూడా ఆత్మకే తెలుసా? పేరు శరీరానికి కాదు, పేరు కూడా దేనికో తెలుసా? ఆత్మకే. నా పేరు శ్రీను, జాగ్రత్తగా వినండి. నా పేరు శ్రీను కదా, నన్ను ఎంతమంది చూస్తున్నారో చేయొద్దండి. భలే ఎత్తారు చేతులు ఎత్తారా? నాకు తెలిసి 75% ఎత్తారండి. నన్ను చూస్తున్నారా మీరు? కనబడుతున్నానా? బుడ్డోడు అయితే ఇంకా దింపట్లేదు, అడు దింపుతాడు ఇప్పుడు. నన్ను చూస్తున్నాను అని అనుకుంటున్నారు. విషయం ఏంటి తెలుసా? చేతులు ఎత్తిన వాళ్ళు అందరూ తప్పు చెప్పారు. నన్నెవరో చూడలేరు. ఎలాగో తెలుసా? ఇప్పుడు మీ దగ్గర సభకు వచ్చి నాకేదో ప్రమాదం జరిగి ఇదే ఊర్లో చనిపోయాను అనుకోండి, జాగ్రత్తగా వినండి. ఏదో ప్రమాదం జరిగి ఇదే ఊర్లో చనిపోతే పక్కన కొంచెం బజార్లో ఎక్కడో నా బాడీని పెడతారు, టెంట్ వేస్తారు, బాడీ అక్కడ ఉంటుంది. అలాగా ఎవరు జాగ్రత్తగానండి. ఇది తర్వాత రోజు సభ క్యాన్సిల్ అయిపోద్ది. సభ ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది అంటే ఏం చెప్తారు అప్పుడు మీకు?
నిన్న సభకు వచ్చిన పాస్టర్ గారు చచ్చిపోయారట, బాడీని అక్కడ పెట్టారట అంటే, అమ్మ బాబు పాప వాకింగ్ చెప్పాడు కదా చూద్దామని మీరు అందరూ అక్కడికి వచ్చారు అనుకోండి. అక్కడికి వచ్చి నిన్న మాట్లాడిన పాస్టర్ గారు ఏరండి అంటే, ఆ ఇంటి ముందు నా బాడీని పెట్టిన వాళ్ళు ఏం చెప్తారు మీతో? ఏం చెప్తారు చెప్పండి? అదిగోనమ్మ టెంట్లో పడుకున్నాడు, ఇల్లు సార్ చూసుకోండి అంటారా? ఆయన రాత్రి ప్రమాదంలో చని పోయాడు. పడుకున్నది ఎవరు? బతుకున్నప్పుడు అన్నాడు చూశారు, నా కాళ్ళు, నా చెయ్యి, నా గుండె, నా మొహం, ఏమంటే నా శరీరం అన్నాడు కదా. నా 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 అన్న అతను తన దాన్ని ఇక్కడ వదిలేసి ఆయన ఏమైపోయాడు? వెళ్ళిపోయాడు. అంటే మనిషి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. ఇప్పుడు శ్రీను అనగానే పేరు దేనికి చెప్పండి? శరీరానికా ఆత్మకా? శ్రీను గారు ఏరండి అంటే రాత్రి వెళ్ళిపోయారండి. మరి పడుకున్న ఆయన? శ్రీను గారికి దేవుడు పని చేయడానికి దేవుడిచ్చిన ఆయుధం సాధనాలవి, పనిముట్లవి. ఏవి? కళ్ళు దేవుని పనిముట్లు, చెవులు దేవుని పనిముట్లు, నోరు దేవుని పనిముట్టు, కాళ్ళు దేవుని పనిముట్లు, సువార్త ప్రకటించేవారి పాదములు సుందరాలు. అంటే నా సువార్త ప్రకటించిన ఆయన అని పాదాలు ఇచ్చాడు. నోరు నా గురించి మాట్లాడాలి, కళ్ళు నా వాక్యం చదవాలి, చెవులు నా మాటలు వినాలి, నీ చేతులు నా కోసం పని చేయాలి, నీ శరీరంలో ఉన్న అవయవాలు ప్రతిదీ నా కోసం వాడాలి 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 వాడాలి. అలా దేహాన్ని నాకు పని కొరకు వాడేసి నువ్వు నా దగ్గరకు వచ్చే నాయనా అన్నాడు. జాగ్రత్తగా వినాలి. ఇది మన్నైనది వెనుకటి వల్లే మరలా మంటికి వెళ్ళిపోవాలి, ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. అంటే ఈ మట్టి దేహాన్ని మనం ప్రభు సేవ కోసం వాడేసి ఈ మట్టి దేహాన్ని లోకంలో విడిచిపెట్టి మనం అందరం ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఆత్మలుగా దేవుని దగ్గరకు వెళ్ళిపోవాలి. అంటే లోపలున్న ఆత్మకే పేరు, ఆత్మే పరలోకం నుండి వచ్చింది, ఆత్మే పరలోకానికి వెళ్ళిపోతుంది. మధ్యలో వచ్చిన ఈ శరీరం ఏమైపోతుంది చెప్పండి? 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో కలిసిపోతుంది. జాగ్రత్తగా వినాలి. ఇక్కడి నుంచి టైటిల్ ఏంటి చెప్పండి మళ్ళా? కట్టె మిగిల్చిన కన్నీటి కాదు. ఆత్మ పరలోకం నుండి వచ్చింది, ఆత్మ శరీరంలో ఉండి ఈ శరీరము ఆత్మ రెండు కలిసి దేవుడి కొరకు పని చేయాలి, దేవుని కీర్తించాలి, దేవుని మహిమపరచాలి, దేవుడు ఉన్న లోకానికి మళ్ళా వెళ్ళిపోవాలి ఆత్మ. కానీ ఈ మధ్యలో కట్టె ఏం చేసిందో తెలుసా మనిషిని? ఇక్కడి నుంచి వినండి జాగ్రత్తగా. మధ్యలో ఈ కట్టె ఏం చేసిందో తెలుసా మనిషిని? ఈ కట్టె ఎంత నాశనం చేసిందో తెలుసా మనిషిని? దేవుడి ఇష్టాన్ని, దేవుడి చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడిచ్చిన ఈ దేహం దేవుడికి పనిముట్లుగా, దేవుడికి సాధనాలుగా, దేవుడికి ఆయుధాలుగా, దేవుని చేతిలో బలమైన బాణాలుగా వాడబడవలసిన ఈ దేహాలు, ఈ శరీరాలు ఈరోజు భూమి మీద ఎలా మారిపోయింది తెలుసా? దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, ఏమంటే చంపుకునే వాళ్ళుగా, చచ్చిపోయే వాళ్ళుగా, లోకంలో మనుషుల మెప్పు కోసం ప్రాణాలు తీసుకునేవారుగా మారిపోయాయి. దేవుడు పని చేస్తాము, దేవుడిని మహిమపరుస్తాము, దేవుడి ఇష్టాన్ని నెరవేరుస్తామని దేహం ఇచ్చాడు. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, దేవుడు రాయించిన మాట ఇది. కొరింథీయులకు రాసిన పత్రిక, మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం చూడండి బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. అయితే దేవుడు అవయవములలో ప్రతి దానిని, అది అండర్లైన్ చేసుకోండి, దేవుడు నీకు ఇచ్చిన అవయవములలో ప్రతి దానిని అన్నాడు చూసారా? ప్రతి దానిని, అది కాల, అది కన్ను, అది చెయ్య, నీ ఇష్టానుసారం, నీ చిత్తాలు, నీ ఇష్టాల కోసం వాడడానికి కాదటవి. శరీరములో దేవుడు బిగించిన ప్రతి అవయవము తన చిత్తానుసారము శరీరములో దేవుడు ఉంచాడు. అంటే కన్ను ఎవరిష్టమట? ఇప్పుడు దేవుడికి ఇష్టం కనుక ఉంచాడు. కాళ్ళు ఎవరికి ఇష్టమట? దేవుడికి ఇష్టం. ఏమంటే మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మీ దేహం, చాలా మంది అద్దం ముందు నుంచి అలా చూసుకుంటారు కదా, జాగ్రత్తగా వినండి. అద్దం ముందు నుంచి చూసుకుంటున్నప్పుడు ఈ దేహంలో ఉన్న అవయవాలన్నీ కూడా ఎక్కడ ఉండవలసిన ప్లేసులు అక్కడ ఉన్నాయి. చేతులు ఎక్కడ ఉండాలంటే ఇక్కడే ఉన్నాయి, కళ్ళు ఎక్కడ ఉండాలంటే ఇక్కడ ఉన్నాయి, చెవులు పక్కన పెట్టాడు, పళ్ళు ఏమన్నా నోరు ఎక్కడ పెట్టాడు, లోపల 32 పళ్ళు పెట్టాడు, లోపల బెత్తుడు ఉంటుంది. మొత్తం సర్వ రోగాలకి కారణం అదే, సర్వనాశనానికి కారణం అదే. చూడడానికి ఎంతే ఉంటుంది బెత్తుడు. అది ఉంటేనే మనిషికి ఏమొస్తాయి? మాట. ఆ మాట మనిషిని బాగు చేస్తుంది, ఆ మాట మనిషిని
నాశనం చేస్తుంది. ఆ మాట అవతల వ్యక్తిని సంతోషంగా ఉంచుతుంది. ఆ మాట అవతల వ్యక్తుల గుండెల్లో పోట్లు పొడుస్తుంది. పొడుస్తుందా? పొడుస్తుంది. చూడడానికి ఎంత ఉంటుంది? బెత్తడే. కుటుంబాలు నాశనం చేస్తుంది అది. ఇంకోటి చెప్పనా, చూడడానికి ఇంతే ఉంటుంది. ఉప్పు తగ్గిందనుకో ఊరుకుంటుందా? ఊరుకోదు. కారం తగ్గితే ఊరుకోదు. కొంచెం చప్పగా కూర వండితే ఊరుకోదు. అన్ని రుచులు కావాలి, బాగా రోగాలు తెచ్చుకోవాలి. అంతే కదండి, మన రుచులే కదా మన రోగాలే కారణం. బాగా నూనె ఉంటే కానీ కూర రుచిగా ఉండదు. నూనె ఎక్కువ వేసుకుంటే ఏమొస్తుంది? గుండెకి కొలెస్ట్రాల్ వచ్చి గుండెపోటు వచ్చి చచ్చిపోతాడు. ఎందుకు ఈ గుండెపోటు కారణం ఏంటంటే బెత్తడే ఉంటుంది. ఏంటది? నాలుక. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? నాలుక కట్ చేసేసి ఉప్పు లేని కూర ఉండండి, అడిగి తింటాడా? తిండా? అర్థం అవ్వలేదా మీకు? నాలుగు తీసేసి ఉప్పు లేని కూర ఎట్టండి, తింటాడా? తిండా? బ్రహ్మాండంగా బిర్యానీ తిన్నట్టుగా తింటాడు. ఎందుకంటే రుచులు తెలిపే నాలుగు లేదు ఇప్పుడు అడిగి. ఏదెట్టినా తినేస్తాడు. మనకి రుచులు కావాలి, కారణం లోపల ఏం పెట్టాడు దేవుడు? నాలుక. తినండి ఆయన, రుచులు తినండి అన్నాడు. కానీ ఓవర్ అయిపోయారు. అన్ని రుచులు అనుభవించండి అన్నాడు. ఈ మనవడు ఒకటే కొడతా ఉంటాడు ఏదోటి. చికెన్ బాగా ఇష్టం, రోజు చికెన్ కొడతాడు, అయిపోయింది. అన్ని తినమని ఇచ్చాడు 4 రుచులు. గోంగూర కూడా తిను, తోటకూర కూడా తిను, వంకాయ కూడా తిను, బెండకాయ తిను, కాకరకాయ తిను. వద్దొద్దొద్దొద్దు నాకు మటన్ ఒకటే అన్నామంటే పోతాం. దేవుడు మన శరీరంలో మృగించిన ప్రతి అవయవాన్ని కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికే ఇచ్చాడు. ఇప్పుడు చెప్పండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు దేవుడు ఇష్టాలను నెరవేర్చడానికి ఇచ్చిన ఈ దేహం దేవుడి కోసమే ఉపయోగపడుతుందా? కళ్ళు ఆయన కోసం ఇచ్చాడు, అంటే ఆయన వాక్యం చదువుకోవడానికి. ఇప్పుడు ఎవరి కళ్ళు ఆయన వాక్యాన్ని చదువుతున్నాయి చెప్పండి? ఆయన వాక్యాన్ని ఎంతమంది కళ్ళు చదువుతాయి? ఎంతమంది కళ్ళు ఆయన వీడియోలు చూస్తాయి? ఎంతమంది కళ్ళు ఆయన వాక్యాన్ని వింటున్నాయి? టీవీలు చూస్తారు, సినిమాలు చూస్తారు, లోకంలో జరుగుతున్నవన్నీ చూస్తారు. దేవుడు వాక్యాన్ని ఎంతసేపు చూస్తారు ఈ కళ్ళతో? ఏమన్నా మాట్లాడుతారు మీకు? మీరు ఎప్పుడైనా ఆలోచించుకున్నారో లేదో? కళ్ళు దేవుడు ఇష్టానుసారం మన దేహంలో పెట్టాడు. చెవులు దేవుడు ఇష్టానుసారం మన దేహంలో పెట్టాడు. కాళ్ళు దేవుడు ఇష్టానుసారం మన దేహంలో పెట్టాడు. ఆయన ఇష్టానుసారం పెట్టాడు. ఆయన ఇష్టంతోనే ఈ దేహం ఇలా డిజైన్ చేయబడింది, నిర్ణయించబడింది. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. దేహం ఆయన ఇష్ట ప్రకారం కట్టాడు అనడానికి మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. కళ్ళు మనకి ఎన్ని ఉంటాయి చెప్పండి? ఎన్ని ఉంటాయి? 2. ఎక్కడుంటాయి? ఇక్కడ ఉన్నాయి. కళ్ళు లోకాన్ని చూడొచ్చు, అందమైన లోకాన్ని కట్టాడు. అవసరాలకి లోకాన్ని వాడచ్చు, తినడానికి, త్రాగడానికి, జీవించడానికి అవసరమైనవన్నీ పెట్టాడు ప్రకృతిలో. అలాగే చేతులు, కాళ్ళు, శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు బిగించింది ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి. అంటే ఆయనకు అనుకూలంగా ఆ అవయవాలు బ్రతకడానికి, ఆయనకి ఇష్టమైన పనులు చేయడానికే ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవాన్ని దేవుడు బిగించాడు. మీకు కిందకు ఒక మాట చెప్పాను కదా, సువార్త ఎవరైతే ప్రకటించడానికి తిరుగుతారో వాళ్ళ పాదాలు, వాళ్ళ కాళ్ళు దేవుడికి ఎలా కనపడుతున్నాయట? సుందరము. అంటే మీరు జాగ్రత్తగా వినాలి, ఆ పదం మీకు ఎంతమందికి అర్థమైందో. సువార్త ప్రకటించే వారి పాదాలు సుందరాలు అన్నప్పుడు, సువార్త ప్రకటించకుండా తిరిగే వారి పాదాలు అన్ని దేవుడికి ఎలా కనపడుతున్నాయి? ఇప్పుడు ప్రకటించేవాడి పాదాలు అందంగా ఉన్నాయంటే ప్రకటించని వాడి పాదాలు ఎలా కనపడుతున్నాయి? అసహ్యంగా ఉన్నాయి. నువ్వు బూట్లు వేసుకున్నా అసహ్యంగానే కనపడతాయి. నువ్వు పేరగాని బాటా చెప్పులు వేసుకున్నా అసహ్యంగానే కనపడుతున్నాయి ఆయనకి. ఎందుకంటే ఆ కాళ్ళు ఏం ప్రకటించడం లేదు? సువార్త ప్రకటించడానికి, తిరగడానికి పాదాలు ఇచ్చాడు. నువ్వు దానికోసం వాడటం లేదు. నీ ఇష్టాలకు వాడతావు, ఉద్యోగానికి వెళతావు, చదువుకోవడానికి వెళతావు, ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తావు, మార్కెట్లో తిరగడానికి వెళతావు. మరి నీ పాదాలు ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి కదా నీ దేహంలో పెట్టాడు. ఎందుకు ఆ పాదాలతో దేవుడు సువార్తకు తిరగవు? ఎందుకు ఆ నోరు దేవుడు పాటలు పాడదు? ఎందుకు ఆ నోరు దేవుడికి ప్రార్థన చేయదు? ఎందుకు ఆ నోరు పక్కోడికి దేవుడి గురించిన సువార్త చెప్పదు? ఏమండి, సాధారణంగా విశ్వాసుల్ని అమ్మ సువార్త ప్రకటించండి, 4 సంఘానికి తీసుకురండి అంటే అంటారు, మాకు చెప్పటం రాదయ్యా. ఏం రాదు చెప్పటం? అమ్మ నా వైపు చూడండి, ఆడపిల్లలు, మీకు ఏం చెప్పడం రాదు? సువార్త చెప్పడం రాదు. మార్కెట్లోకి పుష్ప చీర వచ్చింది, మీరు కొనుక్కున్నారు, కట్టుకుంటే బాగుంది. ఆ చీర కోసం చెప్పడం వస్తుందా రాదా? రాదని వాళ్ళు చేయొద్దండి. బంగారపు నగలు చేయించుకున్నప్పుడు బాగున్నాయి, వాటి గురించి పక్కోడికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుందా రాదా? వస్తుంది. మంచి కూర వండారు, కూర బాగుంది, ఆ కూర ఎలాగ వండాలో పక్కోడికి చెప్పడానికి వస్తుందా రాదా?
వస్తుంది. ఏమంటే పని అయిపోయిన తర్వాత గ్రామాల్లో చూస్తేనండి నలుగురు కూర్చుని ఉంటారు ఆడపిల్లలు. వాళ్ళ ఇంట్లో జరిగే వీళ్ళు, వీళ్ళింట్లో జరిగే వాళ్ళు అంత చక్కగా ఎంత బాగా మాట్లాడుకుంటారండి. అక్కడ సిట్టింగ్ వేసారంటే అది గంట పోవచ్చు, 2 గంటలు పోవచ్చు, 3 గంటలు పోవచ్చు. అదే ప్రార్థనలు అయితే గంటకు మించి ఎక్కువ కూర్చోం. ముచ్చట్లు పెట్టుకునేటప్పుడు ఎంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారో తెలుసండి. ఇంట్లో ఉన్న వస్తువుల గురించి, పక్కన ఎవరో చేస్తున్న పనుల గురించి, అన్నిటి గురించి బాగా మాట్లాడుతున్నావు. నువ్వు విన్న దేవుడి గురించి మాట్లాడలేవా? పక్కోళ్ళతో మాట్లాడలేవా? మాట్లాడడం అంటే మన నోటిని మనకిష్టం వచ్చిన వాటి గురించి వాడుతున్నాం తప్ప దేవుడికి ఇష్టమైన దేవుడి వాక్యం, దేవుడు సువార్త చెప్పడానికి మన దేహాన్ని వాడుతున్నామా? వాడం. ఇక్కడే ఉంది ప్రాబ్లం. జాగ్రత్తగా వినండి. కట్టేం చేసిందంటే మనల్ని దేవుడికి ఇష్టమైన పనులు చేయనివ్వకుండా, దేవుడి ఇష్టాన్ని నెరవేర్చనివ్వకుండా మన దేహం మనల్ని ఏం చేసిందో తెలుసా? ఇదిగో నువ్వు బ్రతుకున్నంత కాలం ఆత్మ మనిషి లోపల ఉన్నావు కదా, నువ్వు నాలో ఉన్నంత కాలం నా ఇష్టాలు నెరవేర్చాలి, నా సంతోషాలు నెరవేర్చాలి, నాకు ఇష్టమైనవి కొనాలి, నేను ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, నాకు ఇష్టమైనవన్నీ నువ్వు తినిపించాలి, నా ఇష్టాలు నెరవేర్చాలి అని చెప్పి దేవుడి ఇష్టాలు నెరవేర్చనివ్వకుండా ఈ కట్టే మనిషిని కట్టు బానిసగా మార్చుకుని, తన ఇష్టాలు నెరవేర్చుకుని మనిషిని దేవుడికి విరుద్ధంగా మార్చేసి తన కోరికలు, తన సంతోషాలు, తన ఆనందాలు లోపల ఉన్న ఆత్మతో అనగా మనిషితో తీర్చుకొని 60-70 ఏళ్ల తర్వాత బయటకు వదిలేస్తుంది. 60-70 ఏళ్ల తర్వాత ఇష్టాలు, సంతోషాలు అన్ని తీరిపోయినాయి దానికి, ఇక నువ్వు అవసరం లేదని చావు, నీకు మరణం వచ్చినప్పుడు తనలో నుంచి నిన్ను బయటికి గంటేస్తుంది. ఏమండి, యవ్వనంలో ఉన్నప్పుడు మటన్ కూర అంటాడు, మటన్ తింటాడు. ముసలాయనకి 80 ఏళ్ళ ముసలాయనకి మటన్ కూర తింటావా, దుమ్ములు ఉన్నాయని పట్టుకెళ్ళండి ఏమంటాడు? దుమ్ములు తినే కాలం అయిపోయింది కొడుక, అయినా కొంచెం ఆశగా ఉంది కదా, ఏమన్నా కేమ దొరుకుతుందేమో చూడంటాడు. అంటే ప్రారంభంలో మటను, చికెను గట్టివి తిన్నవి చివరికి వచ్చేసరికి అంటుంది, వద్దురా నా వల్ల అవదికి తినలేను, తిన్నా నాకు అరగదు. అంటే శరీరం తినే కోరిక చచ్చిపోయింది. ఏ కాలానికి వచ్చేసరికి? వృద్ధాప్యానికి వచ్చేసరికి. జాగ్రత్తగా వినాలి. ఇక్కడే ఉంది అసలు విషయం. కట్టే దానికి ఇష్టమైనవన్నీ కొనిపించుకుంటుంది, దానికి ఇష్టమైనవన్నీ పెట్టమంటది, దానికి ఇష్టమైనవి పెట్టడానికి నీ దగ్గర డబ్బులు లేవనుకో దొంగతనం చేయమంటది. దొంగతనాలు ఎందుకు చేస్తున్నారు చెప్పండి? వ్యభిచారం ఎందుకు చేస్తారు తెలుసా? చక్కగా ఇంట్లో భార్య ఉంటుంది, నాకు ఇంకా ఎక్కువ సుఖం కావాలి, నాకు ఇంకా ఎక్కువ ఆనందం కావాలి, పొరుగోడు భార్యను పాడు చేసేయి, పొరుగోడు భార్యను కలబోలు మాటలు చెప్పి వాళ్ళ కుటుంబాన్ని కూల్చేయి, నా శరీరాన్ని సుఖపెట్టరా, నన్ను సుఖపెట్టు, నన్ను సుఖపెట్టడానికి కుటుంబాన్ని కూల్చేయి, నన్ను సుఖపెట్టడానికి కుటుంబాన్ని రోడ్డు మీద పడాయి, నన్ను సుఖపెట్టడానికి అదిగో అవతల వాడు నరికేయి, వాడి ఆస్తి అంతా నీకు వస్తుంది. ఆస్తి వచ్చింది అనుకో నేను ఎక్కువగా సుఖంగా ఉంటాను. సో వాడి ఆస్తి నీకు రావాలంటే వాడు నరికేయి, వాడిని చంపేయి. అదిగో నీకు అధికారం కావాలా, నీకు అధికారం కావాలంటే వీడు అడ్డుగా ఉంటున్నాడు, వీడు అడ్డు తొలగిందంటే నీకు అధికారం వస్తుంది. అధికారం వచ్చిందనుకో కారులో తిరగచ్చు, అధికారం వచ్చిందనుకో ఏసీ రూముల్లో తిరగచ్చు, అధికారం వచ్చిందనుకో నీ చుట్టూ జనం ఉంటారు, అధికారం వచ్చిందనుకో అడ్డు అదుపు లేకుండా పాపాలు నేరాలు బాగా చేయొచ్చు. కనుక అధికారానికి వీడు అడ్డు వస్తున్నాడు కనుక వీడిని ఇప్పుడు నువ్వేం చేయాలి? చంపేయి. నా ఇష్టాలు జాగ్రత్తగా వినాలి. నా ఇష్టాలు నెరవేర్చడానికి నువ్వు వ్యభిచారిగా మారు, నా ఇష్టాలు నెరవేర్చడానికి నువ్వు దొంగగా మారు, నా ఇష్టాలు నెరవేర్చడానికి నువ్వు నరాంతకుడిగా మారిపో, నా ఇష్టాలు నెరవేర్చు. అమ్మో ఇవన్నీ చేస్తే నేను దేవుడికి విరుద్ధం అయిపోతాను, లోపల నా ఆత్మను దేవుడు నరకంలో వేస్తా, నాకెందుకు రా? నువ్వు నరకానికి పోతే నువ్వు నా ఇష్టాలు నెరవేరుస్తావా లేదా? అననీయ సపురాలు ఆస్తి ఇస్తామన్నారు ఎవరికి? దేవుడికి. ఇస్తామని మాటిచ్చి అమ్మేసిన తర్వాత వెలిచ్చే టైంలో అంటుంది అన్ని డబ్బులు దేవుడికి ఇచ్చేస్తే నువ్వు ఎలా బతుకుతావు అన్నది. ఎవరంటున్నారు ఈ డైలాగ్? శరీరం. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుడికి ఇస్తానన్న దాంట్లో కొంత దాచుకొని కొంత పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టారు అంటే ఇప్పుడు మీరు బాగా ఆలోచించాలి. అననీయ సపురాలను మోసం చేసింది ఏంటి చెప్పండి? శరీరం. ఇస్కరియోతు యోధాను మోసం చేసింది ఏంటి చెప్పండి? శరీరం. శరీరపు మాయ. డబ్బు 30 వెండి నాణాలను ఇస్తే మహారాజులను బ్రతుకుతావు అన్నదంతే యోధాతో. వాడు దేవుడిని విడిచిపెట్టేసాడు, సేవ విడిచిపెట్టేశాడు, చివరికి దేవుడిని అమ్మేయడానికి కూడా వెనుకాడలేదు. ఎవరు? ఇస్కరియోతు యోధా. వాడిని మాయ చేసింది ఏంటి చెప్పండి? శరీరం. ఇప్పుడు బైబిల్లో మాట చూపిస్తాను. శరీరం ఎంత డేంజర్ అని చెప్పాడు తెలుసండి దేవుడు? డేంజర్ అన్నాడు దాన్ని. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం
రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం తీయండి. రోమపత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఏమన్నా పదం చూసారా? కాబట్టి శరీర దురాశలకు లోబడినట్లుగా. శరీరానికి ఏమున్నాయట? దురాశలు. ఆశ దురాశ. బాగా వినాలి. ఆశ దురాశ. ఆశ అంటే ఆశ మంచిదేనండి. నా భార్యతో నేను ఆనందంగా ఉండాలి, ఆశ మంచిదే. పక్కోడి భార్యతో ఉంటాను, ఇదే ఆశ. దురాశ. నీకున్న డబ్బుతో నువ్వు తిను, నీకున్న సంపాదనతో నువ్వు హాయిగా ఉండు, పక్కోడిది కూడా లాగేసుకుంటాను. ఏంటిది? దురాశ. జాగ్రత్తగా వినాలి. ఇది ప్రతి ఒక్కరిలోనే ఉంటుందండి. పక్కోడిది లాగేయాలా, పక్కోడిది లాగేయాలా, పక్కోడిది లాగేయాలా, పక్కోడిని పాడు చేసేయాలా, వాడిది కూడా నేనే అనుభవించేయాలా, వాడికి వచ్చేవని నాకు వచ్చేయాలా. దురాశలండి, దురాశలండి. ఏమంటే ఈరోజు కుటుంబాలకి చీలిపోవడానికి కారణం ఇది కదా. చిన్ననాటి నుండి ఒకే తల్లి కడుపున పుడతారండి, చిన్ననాటి నుండి ఒకే రక్తబంధాన్ని పంచుకుని పుడతారండి. అన్నదమ్ములు చిన్నప్పుడు కలిసి ఉంటారు. పెద్దోడి బట్టలు ఏమంటే కొరసైపోగా చిన్నోడు వేసుకుంటాడు, వాడి బట్టలు వీడు వేసుకుంటాడు, వీడి బట్టలు వాడేసుకుంటాడు, వాడి చెప్పులు వీడు తొడుక్కుంటాడు, వీడి చెప్పులు వాడు తొడుక్కుంటారు. చిన్ననాటి నుండి చక్కగా అన్నదమ్ములు ఇద్దరు కలిసి అలా పెరుగుతారండి. పెరిగిన తర్వాత కొద్ది రోజులకి ఏమవుతాయి చెప్పండి? పెళ్ళిళ్ళు అయిపోయినాయి, అమ్మగారులు వచ్చారు. అమ్మగారులు వచ్చి పెళ్ళిళ్ళు అయిపోగానే ఏం పంచాలి? ఆస్తి. అదిగో చిన్నోడంటే మీ నాన్నకి చాలా ప్రేమ. పెద్దవాడి వదిన గారు అంటుంది, చిన్న కొడుకు అంటేనే మీ నాన్నకి ప్రేమ. అదిగో ఒక సెంట్ ఎక్కువ ఇచ్చేసాడు, నువ్వు గొడవాడుతావా లేదా అంటది ఈవిడ. చిన్నప్పటి నుంచి హాయిగా పెరిగిన వీళ్ళిద్దరూ ఆ సెంటు భూమి కోసం ఏమైపోతారు తెలుసా? గొడవలు, పంచాయతీలు, పెద్దల ముందు గొడవలు, పోలీస్ స్టేషన్లో గొడవలు, బుర్రలు పగలగొట్టేసుకోవడాలు, ఇద్దరు కట్ చేసుకోవడాలు, ఇల్లును కూలగొట్టేసుకోవడాలు, గీతలు గీసేసుకోవడాలు. జరగట్లేదండి ఇవి. ఎందుకు? ఎవడో మాట్లాడుతానండి. పోనీ సెంటు భూమి అతనికి వెళ్ళిపోయింది అనుకోండి, ఆ సెంటు భూమిని ఏమన్నా అతను చచ్చిపోయిన తర్వాత పట్టుకుని వెళ్ళిపోతాడా? పోనీ నువ్వు ఒక సెంటు భూమి లాస్ అయిపోయావు, చచ్చిపోయిన తర్వాత నువ్వేమైనా పట్టుకుని వెళ్తావా? వాడు పట్టుకెళ్ళేది లేదు, నువ్వు పట్టుకుని వెళ్ళేది లేదు. మధ్యలో ఏంటి గొడవ అంటే శరీరానికి ఏముంది? ఆశ, దురాశ. ఎందుకు వదిలేయాలి? ఎందుకు వదిలేయాలి? చిచ్చి అసహ్యం అండి ఇది. శరీరానికి దురాశలు పెట్టింది దెయ్యం. శరీరం దురాశలు పాలైపోయింది. శరీరం బాగా ఓవర్గా కోరుకుంటుంది. దురాశ అండి మనిషికి. దురాశ ప్రతి దాంట్లోనూ ఇదే దురాశ, 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 దురాశ. నాశనం అయిపోయే మనిషి జీవితాలు. ఈరోజు కుటుంబాల్లో జరుగుతున్న గొడవలకి, భార్య భర్తల మధ్యలో జరుగుతున్న గొడవలకి, ఎవడు వ్యక్తికి మధ్యలో జరుగుతున్న గొడవలకి ప్రతి దానికి కారణం ఒకటేనండి. ఉంటే డబ్బు, లేదా భూములు, లేదంటే అధికారం. వీటి కోసమైనా గొడవ. ఎందుకు ఇద్దరికే గొడవ అంటే ఒకడికంటే ఒకడికి ఏం పెరిగిపోయింది? ఆశ, దురాశ. ఎవడు నేను ఎంత బాధపడ్డానంటే ఒక విషయం. తెలంగాణలోనండి కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ దళితుల కుటుంబాలకండి 10 లక్షలు ఇచ్చేవాడు ఆయన. ఐడియా ఉందా మీకు? ఒక్కొక్క కుటుంబానికి ఎంత ఇచ్చేవాడు తెలుసా? 10 లక్షలు. మీరు కారు కొనుక్కుంటారా? కారు కొనుక్కోండి. ఏదన్నా వెహికల్ కొనుక్కుంటారా? వెహికల్ కొనుక్కోండి. 10 లక్షలు ఇచ్చేవాడు. ఎవడు అందరికి ఇవ్వలేరు కదా, కొంతమందికి ఇచ్చుకుంటూ వస్తున్నాడు. నాకు తెలిసిన ఒక గ్రామం ఉందండి. ఆ గ్రామంలోనట 3 కుటుంబాలు సెలెక్ట్ చేశారట. అంటే ముగ్గురికి ఇవ్వడానికి సెలెక్ట్ చేశారు. అంటే ఒక్కొక్క కుటుంబానికి ఎంత వస్తుంది? 10 లక్షలు, 10 లక్షలు, 10 లక్షలు. 3 కుటుంబాలకు ఇవ్వడానికి సెలెక్ట్ చేస్తే మిగతా కుటుంబాలని ఏమన్నాయి తెలుసా? వాళ్ళకే ఎందుకు ఇస్తారు, మాకెందుకు ఎవరు? ఇస్తే అందరికి ఇవ్వాలి, లేదంటే వాళ్ళకి ఇవ్వడానికి కుదరదు అన్నారు వాళ్ళు. గొడవలు ఆడేశారండి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోయి గొడవ. చివరికి వాళ్ళు ఏం చేయాలో తెలియక మొత్తం క్యాన్సిల్ చేసి పడేశారు వాళ్ళు. మనిషి ఎంత క్రూరుడో చూసారా? నాకు రాకుండా పక్కోడికి రావడానికి కుదరదు. వాడు ఎలాగా ధనవంతుడు అయిపోతాడు, మేము ఎలా పేదలు ఉండాలి? వస్తే నాకు రావాలి, లేదా వాడికి కూడా పోవాలి. అసలు రాకుండా చేసేసారండి. ఎంత స్వార్థమో చూసారా? ఎంత స్వార్థపరుడు చూసారా? ఈ స్వార్థం మనిషిలోకి ఎలా వచ్చిందంటే మీకు తెలియదు. ఎంతకాలం మిమ్మల్ని మాయ చేస్తున్నది ఏంటో తెలుసా? శరీరం, ఆశ. దీని ఆశలు ఎలా ఉంటాయి చెప్తాను, మీరు ఆలోచించుకోండి. నడుచుకుని వెళ్తున్న వాడికి ఏముంటుందంటే
ఒరే నేను నడలేకపోతానంటరా మరీ దారుణంగా, నువ్వు సైకిల్ కొనొచ్చు కదా అంటది. జాగ్రత్తగా వినండి, నడుస్తున్నవాడిని ఏం కొనమంటది? సైకిల్ కొనమంటది. ఇక దీన్ని బాధపడలేక మొత్తమే సైకిల్ కొంటాడు. సైకిల్ కొని అలా తొక్కుకుని వెళ్తా ఉంటే సైకిల్ ఎక్కిన తర్వాత కింద నడుస్తున్నాడు చూస్తే బాగుంటాడు, ఆడు నడుస్తున్నాడు నేను సైకిల్ ఎక్కానని. తర్వాత నడుస్తున్నాడు చూపించదు ఇది. సైకిల్ ఎక్కిన తర్వాత మోటార్ సైకిల్ మీద వెళ్తున్నాడు చూపిస్తుంది. ఒరే సైకిల్ తొక్కలేకపోతున్నారా, కాళ్ళు లాగేస్తున్నారా, పిక్కలు ఎక్కిపోతున్నారా పైకి, ఆడు చూడరా టీమని ఇలా నొక్కగానే బండి స్టార్ట్ అవుతుందిరా, రై ఇవని వెళ్ళిపోతున్నాడు రా, నాకు బండి ఎప్పుడు రా అంటది. జాగ్రత్తగా వినాలి, నడుస్తున్నవాడు సైకిల్ ఎక్కడమే సూపర్ అనుకుంటే నెక్స్ట్ బండి ఏం చూపిస్తుంది? నాకు బండి కొంటావా లేదా? పోనీ ఇక దీని బాధలు పడలేక మొత్తం మీద ఈఎంఐలో బండి కొంటాడు. బండి ఎక్కి అలా నడిపి ఒక సంవత్సరం నడపగానే ఏమంటా తెలుసా? ఒరే బండి మీద వెళ్తుంటే పైన ఎండ కొట్టేస్తుందిరా, మొఖానికి దుమ్ము కొట్టేస్తుందిరా, మరి ఏం కావాలి ఇప్పుడు? చూడు 4 చక్రాలు, ఏంటది? కారు. వింటున్నారా? ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్ళింది? నడుస్తున్నవాడిని ఎక్కడెక్కించింది? కారు ఎక్కించింది. ప్రారంభంలో ఏమో మామూలు డొక్కు కారు అంటది, తర్వాత ఏసీ కారు కొనవా, కొంచెం సేఫ్టీ కారు కొనవా, పోతే పెద్దది 8 సీటర్ల కారు కొనవా. ఆశకి అంత ఉంటుందా? ఉండదండి. అద్దింట్లో ఉన్న వాళ్ళని చూడండి, అద్దింట్లో ఉన్న వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే, అద్దింట్లో మరి పాటలు పడలేకపోతారండి, ఏదో సొంతది పూర్పాకున్నా పర్లేదండి, సొంతది అంటారు. ముందు గుడిసేస్తారు, ముందు గుడిసేసిన తర్వాత అంటది అమ్మయ్య కొద్ది రోజులే, అమ్మయ్య అని కొద్ది రోజులే గుడిసేసేవరా, ఆ ఇంటి అద్దింట్లో ఉన్నప్పుడే బాగుండేదిరా డాబా, నేను ఉండలేకపోతున్నాను గుడిసెలు అంటది. ఇంక మొత్తమే తలకిందలుగా పడి మొత్తం మీద కొద్ది కాలం రేకేస్తాడు. రేకేసిన తర్వాత కొద్ది కాలమే ఉంచుతుంది ఆ రేకు రూమ్లో. రేకేసావు కదరా బాగానే ఉంది, కానీ ఎండాకాలం వేడి కొట్టేస్తుంది అంటది. మరి ఏం చేయాల? స్లాబ్ అయ్యి 30 తిప్పలు పడి అష్ట కష్టాలు పడి లోన్లు లక్షల రూపాయలు లోన్లు తెచ్చి వేస్తాడు స్లాబ్. ఇంతకీ స్లాబ్ దేనికి వేసాడు? ఆత్మకా శరీరానికా? నేను కరెక్ట్గా అడుగుతున్నాను చెప్పండి. స్లాబ్ శరీరానికా ఆత్మకా? దేనికమ్మా? శరీరానికి. ఈ శరీరం ఏమంటే 60-70 ఏళ్ళ తర్వాత ఎక్కడికి వెళ్ళిపోద్ది? మట్టిలోకి వెళ్ళిపోద్ది. లోపల ఉన్న ఆత్మ ఎక్కడికి వెళ్ళాలి? పరలోకానికి వెళ్ళాలి. పరలోకానికి వెళ్ళవలసిన ఆత్మ దానికోసం దాన్ని ఏమి చేసుకొని ఇవ్వడం లేదు. నాకు కారు కొను, నాకు ఇల్లు కొను, నాకు పొలం కొను, నాకు బంగారం కొను, నాకు మేడల మీద మేడలు కట్టు. ఏముంది శరీరానికి? ఏముంది? దురాశ. సింపుల్గా చెన్నీళ్ళు కట్టుకున్న తర్వాత అంటది పైన ఫ్లోర్లు ఎప్పుడు వేస్తావు అంటది. ఆదేశం తర్వాత పైన వేయి అంటది, ఆదేశం తర్వాత పైన వేయండి. చచ్చిపోయేంత వరకు వేయిస్తూనే ఉంటది నీతో. చచ్చిపోయేంత వరకు లోకంలో నీతో స్టెప్పులు వేయిస్తూనే ఉంటది. ఒకటైపోయిన తర్వాత ఒకటి, ఒకటైపోయిన తర్వాత ఒకటి, ఒకటైపోయిన తర్వాత ఒకటి. ఓసారి ఇల్లు అంటది, ఒకసారి కారు అంటది, ఒకసారి పొలం అంటది, ఒకసారి బంగారం అంటది, ఒకసారి పిల్ల అంటది, ఒకసారి పిల్లలు అంటది. అసలు జీవితకాలం అంతా చెయ్యి చెయ్యి చెయ్యి, నాకు దాసోహం అయిపోయి నా కోసం చెయ్యి అంటుంది. ఇందాక ఒక వచనం చదివించాను. ఈ శరీరాన్ని దేనికోసం ఇచ్చాడు దేవుడు? ఆయన చిత్తాన్ని, ఆయన ఇష్టాన్ని నెరవేర్చడానికి, ఆయన కోసం బ్రతకడానికి, ఆయన సువార్త చేయడానికి, ఆయన కొరకు పనులు చేయడానికి ఇస్తే, నా కోసం బ్రతుకు, నా కోసం కొను, నా కోసం సంపాదించు, నా కోసం వెళ్ళు, నా కోసం దేవుడు కోసం బ్రతకవలసిన మనిషిని దేనికోసం బ్రతికేటట్టుగా మార్చింది? శరీరం. శరీరం శరీరం జాగ్రత్తగా వినాలి. నా కోసం బతుకు, నా కోసం బతుకు. దేవుడు నన్ను పుట్టించడు, వదిలే, దేవుడు తర్వాత చూసుకుందాం. నా కోసం బతుకు, నా కోసం బతుకు. నిజాలు మాట్లాడుకుందామే, మీకు అర్థం అవ్వాలి కాబట్టి చెప్తున్నాను, ఇది బాధపడకండి. ఈ 2 రోజులు సభలను మీ దగ్గరికి ఏమొచ్చాయి? పాంప్లెట్లు వచ్చినాయి కదా, మీరు సభకు వచ్చారు కదా. రేపు సభకు వస్తారా? వస్తారా? రేపు సభకు వస్తారని వాళ్ళు చేయొద్దండి. వస్తారా? వస్తారా? మీకు చిన్న ఆఫర్ ఇస్తున్నాను. రేపటి దినం పోకూరులో ఈ ఊరికి చివర మీటింగ్ పెడుతున్నారట. అక్కడికి వెళ్ళిన వాళ్ళకి గ్రాము బంగారం ఇస్తారట. ఏమిస్తారు? గ్రాము బంగారం. ఇప్పుడు మీటింగ్ వచ్చే వాళ్ళు ఇప్పుడు చేయొద్దండి. సగం చేయలేగలే పైకి ఉత్తిదే ఏమెవరు అక్కడ. అబద్ధం చెప్పాను, నిన్న టెస్ట్ చేశాను మిమ్మల్ని. బంగారం ఇస్తున్నారు అంటే ఆగుతామండి? బంగారం వద్దు, ఒక రైస్ బత్తా ఇస్తున్నారు రేపంటే ఇందులో సగం ఖాళీ.
దేవుడు వాక్యమేమో ఆత్మకి, బంగారము, బియ్యము, డబ్బు దేనికి? శరీరానికి. మనం ఎప్పుడు దేనికోసం పరిగెడతాం? శరీరం, శరీరం, శరీరం. మరి లోపల ఉన్న ఆత్మ, అది వెళ్ళవలసిన ప్రయాణం, దేవుడు దానికి ఇవ్వాల్సిన నిత్యజీవం. చూసారండి ఎంత మాయలో ఉన్నాం, చూసారా మనమంతా? ఎంత మాయలో కూరుకుపోయాం చూసారా మనమంతా? ఏమంటే ఈరోజు ఈ సభలు పెడుతున్న కుటుంబాలు వాళ్ళు ఏదో ధనికులు అనుకున్నారు. చాలా కష్టాల మధ్యలో సభలు పెట్టారు. చాలా అప్పులు ఉన్నాయి వాళ్ళకి. నాకు తెలుసు వాళ్ళ కుటుంబాల పరిస్థితి. అప్పులు ఉన్నాయి వాళ్ళకి, లక్షల అప్పులు ఉన్నాయి, ఈఎంఐలు కడుతున్నారు. అందులో కుటుంబం అయితే ఈ మధ్యకాలంలో పెళ్లి చేసి వాళ్ళు అప్పులు పాలైపోయారు. ఆరోగ్య సమస్యలు ఆయనకి, ఆరోగ్య సమస్యలు, అప్పులు, బాధలు, కష్టాలు పెట్టుకొని అన్నిటి మధ్యలో సభ ఎందుకు చేస్తున్నారు తెలుసా? ఎంత చేసినా కట్టి కోసం జీవితకాలం చేయిస్తూనే ఉంటది. ఆత్మ కోసం ఏమైనా చెయ్యాలి, ఆత్మ కోసం చెయ్యాలి. ఆత్మను రక్షించుకోవడానికి బ్రతకాలి, ఆత్మను పరలోకం చేర్చుకోవాలి. శరీరం కోసం ఎంతకాలం బ్రతికినా, అది ఎంతకాలం సేవలు చేసినా చేయించుకుంటుంది. రేపు చెప్తాను మీకు ఎంత ప్రమాదంలో ఉన్నారో. రేపు విడగొడతాను, ఈ రహస్యం విడగొడతాను. మనల్ని ఎంత దుఃఖ పెడుతుందో, మనల్ని ఎంత మాయ చేస్తుందో, మనల్ని ఎంత ఈడ్చుకొని వెళ్ళిపోతుందో, దాని ఆశలు నెరవేర్చుకోవడానికి రేపటి దినం చెప్తాను. బైబిల్లో ఒక ఆయన చూపిస్తానండి. వాడు ఏమంటున్నాడో శరీరంతో ఒకసారి మీరు బైబిల్లో చూడండి. లోకాసు వార్త 12వ అధ్యాయానికి రండి. లోకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం చదవండి త్వరగా. లోకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనంలో చూడండి ఏమంటున్నాడు వాడు. దేవుడిచ్చిన శరీరం, దేవుడి ఇష్టాలను నెరవేర్చడానికి ఇచ్చిన శరీరంతో వాడు ఏమంటున్నాడు చూడండి బైబిల్లో. లోకాసు వార్త 12వ అధ్యాయం 19వ వచనం అండి. నా ప్రాణముతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. ఏమంటే ఇక్కడ ఆగండి. వాడు విస్తారమైన ఆస్తి దేనికి సమకూర్చాడట? నీకు అంటే శరీరానికి సమకూర్చాడట. కోట్ల రూపాయల ఆస్తట, వేల వేల ఏమండి ఎకరాల పొలమట, కేజీల కేజీల బంగారం అట, డబ్బట, ఆస్తట, కొట్ల నిండా ఏమంటే పంట కూర్చేసాడట. దేంతో మాట్లాడుకుంటున్నాడు అయ్యగారు? నా ప్రాణమా అంటే అర్థం ఏంటి తెలుసా? వాడు దేహంతో మాట్లాడుతున్నాడు. దేహమా, ఒకసారి దేహమా చూడు, నీ సంపద చూడు, నీ ఆస్తి చూడు, ఒక్కసారి నీకు నేను సమకూర్చిన పంట చూడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి నీ కోసం సమకూర్చాను. నా ప్రాణమా, విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి వాడు. సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకొందను అనుకున్నాడా? చెప్పాడా? అంటే చెప్పలేదా? చెప్పనివ్వలేదు దేవుడు. బాగా వినాలి ఇది. ఆస్తి సంపాదించేశాను, తిను, త్రాగు, సంతోషించు అని రేపు చెప్దాం అనుకుంటున్నాడట. ఈరోజు ఆలోచించుకున్నాడు ఇవి. ఆ రాత్రి దేవుడు వచ్చాడు. వెర్రివాడా అన్నాడా? జ్ఞానవంతుడా అన్నాడా? ఏమన్నా నా వైపు చూడండి, అందరూ నా వైపు చూడండి అమ్మా. ఈ ఆస్తి సంపాదించేవాడిని దేవుడు ఏమన్నాడు? రే నువ్వు చాలా తెలివైన వాడురా అన్నాడా? నువ్వు చాలా తెలివిగా ఆలోచించి భలే కూర్చుకున్నావురా, ఎకరాల పొలం, ఆస్తి, పంట, నువ్వు చాలా తెలివైన వాడివి, ధనవంతుడు అన్నాడా? ధనవంతులు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? వెర్రివాడా అంటే భూమి మీద ఉన్న ధనవంతులు అంతా ఎవరిప్పుడు? నిజాలు మాట్లాడుకుందాం, బాధపడినా పర్లేదు మాట్లాడుకుందాం. ఇలా అంతా ఎవరిప్పుడు? వెర్రిబాగులోళ్ళండి. డబ్బు 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 అని పరుగులాడుతున్న వాళ్ళందరూ వెర్రిబాగులోళ్ళు. ఎందుకంటే నీ గుండె ఎప్పుడు ఆగిపోద్దో నీకు తెలీదు తెలుసా? ఏ రోజు చచ్చిపోతావో నీకు తెలియదు తెలుసా? చచ్చిపోతావని తెలిసి, ఆ సంపాదించిన దాంట్లో చిల్లిగవ్వ పట్టుకెళ్ళలేవని తెలిసి, ఎందుకయ్యా డబ్బు వెనకాల వెంపర్లాడుతున్నావు? ప్రభు కోసం బ్రతకరాదు? ప్రభు దగ్గరికి రారాదు? నీకు ఇచ్చిన స్థితిలో దేవుడి కోసం, ప్రభు కోసం ఇలాంటి సభలు పెట్టరాదు? దేవుడి కోసం ఖర్చు పెట్టరాదు? పరలోక రాజ్యంలో నీ ఆస్తిని సమకూర్చుకోరాదు?
వీళ్ళు అంటున్నాడు దేవుడు ఇప్పుడు వచ్చి తర్వాత చూడండి, నేను తిందాము, సుఖిందాము, ఆనందిందాము అని సంతోషిద్దామని చెప్పుకొందును అలా అనుకోనేను. అయితే 20వ వచనం, అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి, అది అండర్లైన్ చేసుకోండి, నీవు సిద్ధపరిచినవి ఎవనివవుతాయి? ఎందుకు సిద్ధపరిచావు, ఎందుకు సంపాదించావు, ఎందుకు కూర్చుకున్నావు, అవన్నీ వదిలేసి వెళ్ళిపోతావు కదయ్యా. ఈ రాత్రి నీ ప్రాణం పోతే ఎందుకు దానికోసం మమకారం? శరీరానికి అవసరమైనవి ఏమన్నా, మన అవసరాలు తీరడానికి సరిపడా ఉంటే చాలు, ఎక్కువ సంపాదించి పట్టుకెళ్ళేదేమీ లేదు. బైబిల్ ఏ ఉండాలని చెప్పాడు తెలుసండి దేవుడు మనకి? అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో మనము తృప్తి పొంది యుందుము అన్నాడు. మనకి ఏముంటే చాలట? అన్నము, వస్త్రము, ఏమంటే చాలు. బట్టలు కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఇంక నువ్వు సంపాదించుకున్నది ఏం చేస్తావు? ఏమన్నా మాట్లాడుతాను, ఇది నిజమో కాదు చెప్పండి. నేనండి చెప్పలేను కానీ కొన్ని నేను అనుభవిస్తున్నాను. ఇది మన దగ్గర డబ్బు లేనప్పుడు హ్యాపీగా ఉంటామండి. డబ్బు గనక మన దగ్గర ఉందా, నీకు స్టార్ట్ అయినట్టే. ఏం స్టార్ట్ అవుతాయి తెలుసా? కష్టాలు స్టార్ట్ అవుతాయి. కొంతమంది వ్యక్తులను పోగొట్టుకోవాల్సి వస్తుంది. కొంతమంది వ్యక్తులు నీ మీద అలుగుతారు. కొంతమంది వ్యక్తులు నీకు దూరం అయిపోతారు. నీ దగ్గర ఏముంటే? డబ్బు ఉంటే. ఆ డబ్బు అడుగుతారు, ఇవ్వలేదంటే మంచోడండి అంటారా? వాడంత దొంగోళ్ళు లేడని అంటారు. అప్పటి వరకు పొగుడినోడే, అప్పటి వరకు సూపర్ అన్నోడే. నువ్వు డబ్బులు ఇవ్వలేదనుకో, వాడంత దొంగోళ్ళు లేడండి. అదే మన దగ్గర ఏమీ లేదనుకోండి, అడగడానికి ఎవడొస్తాడు? వాళ్ళ ఇంటికి వెళ్తే మళ్ళీ రివర్స్లో ఏమన్నా అప్పు అడుగుతాడు, నానా బాగున్నావు అనుకుంటే దూరం నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అదే మన దగ్గర డబ్బు ఉందనుకోండి, లోకంలో ఒక సామెత ఉంటుంది, బెల్లం చుట్టూ ఏముంటాయట? ఏగలు. బెల్లం లేకపోతే అటువంటి బెల్లం ఏంటి చెప్పండి? డబ్బు. నీ చుట్టూ డబ్బు ఉంటే నీ చుట్టూ ఏముంటాయి? ఏగల్లా జనం ఉంటారు. నీ దగ్గర అదే లేదనుకోండి, ఏ ఏగా ఉండదు. చివరికి అలా రెక్క కూడా వేస్తారు నీ మీద. ఏమి లేదు ఇక్కడని. డబ్బు 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 అనుకుంటూ మనిషి ఎన్ని కష్టాలు పాలవుతున్నాడు నాకు తెలిసింది. దానివల్ల ఆనందం లేకపోగా, దానివల్ల సుఖం లేకపోగా, మెంటల్ టెన్షన్ వచ్చి రోగాలు తెచ్చుకుని, బంధాలను పోగొట్టుకుని, గొడవలు తెచ్చుకుని, ఫైటింగ్లు తెచ్చుకుని, ఏముంది దాంట్లో? ఏం పట్టుకుని వెళ్తారు దాంతో? చచ్చిపోయిన తర్వాత ఏమంటే మీరు శవాన్ని తీసుకెళ్తున్నప్పుడు, ఏమంటే ఇతను చాలా కష్టపడి ఏమంటే 1 కోటి రూపాయలు సంపాదించాడండి, 50 లక్షలు శవపేటికి లేసేయండి, ఆ 50 లక్షల కట్టలు అందులేసి సమాధి చేయండి అంటాడా? 50 లక్షలు వద్దు, 100 రూపాయలు వేస్తారండి శవంతో పాటు. విషయం ఏంటంటే శవం వెళ్తున్నప్పుడు చిల్లర చల్లుతారు. కొద్దిసేపటికి వెనకాల వచ్చి ఎవడో ఒకడు అవి కూడా ఏరేస్తాడు. చిల్లర ఉంచుతారండి శవం దగ్గర, పాడేసిన చిల్లర ఉంచుతారా? ఆటలు కూడా ఏరేస్తారు. అంటే నీకు చివరికి చిల్లర గవ్వ కూడా నువ్వు పట్టుకుని వెళ్ళలేవు. మరి ఎందుకు బ్రతుకుతున్నావు? ఎందుకు ఈ ఆశలు? ఎందుకు ఈ భయంకరమైన దాడులు? ఎందుకు ఈ కుట్రలు? ఎందుకు ఈ అనారోగ్య సమస్యలు? ఏం సాధించడానికి ఇదంతా? ఒకటే ఆన్సర్ చెప్పింది బైబిల్, శరీర దురాశలకు లోబడింది. శరీరానికి ఆశ పెరిగిపోయింది. కష్టాలు తెచ్చుకున్నావు, బాధలు తెచ్చుకున్నావు, జీవితాన్ని నాశనం చేసుకున్నావు, చివరికి దేవుడి దగ్గర కూడా రాలేవు. ఎవడో మాట్లాడుతాను, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పండి. ఆదివారం గుడికి ఎందుకు రావడం లేదు అని అడిగామనుకోండి, మనిషి చెప్పే కారణం ఏంటి చెప్పండి? ఉద్యోగం. దేనికి చేస్తున్నావు? ఆత్మకు ఉద్యోగం చేస్తున్నాను అన్న వాళ్ళు చేయొద్దండి. ఆత్మకు వ్యాపారం చేస్తున్నాడు అన్న వాళ్ళు చేయొద్దండి. ఆత్మ కోసం ఏమంటే ఆదివారం ఏదో చేస్తున్నాడు అన్న వాళ్ళు చేయొద్దండి. ఏముండదండి. అంటే చివరికి దేవుణ్ణి ఆరాధించుకొని ఆదివారం కూడా నువ్వు గుడికి రాకుండా నిన్ను బిజీ చేసింది ఏంటది? శరీరం. ఇంకోటి చెప్పనా? మాయ. ఇచ్చేసే మాయ చెప్తాను మీకు. చర్చిలో పాస్టర్ గారు సేవకులు పాపం ఇలాంటి మీటింగ్లు పెట్టాలనో, సభలు పెట్టాలనో, సువార్త చేయాలనో వాళ్ళకి ఆశ ఉంటుంది. సువార్త ప్రకటించాలని ఆశతో ఉంటారు పాపం ఈ సేవకులంతా. సంఘాల్లో ప్రకటిస్తారు, సభ పెడుతున్నాం, 1000 రూపాయలు ఖర్చు అవుతుంది, మీ వంతుగా మీరు సహకారాన్ని ఇవ్వండి అంటే మన హృదయం ఆ టైంలో మనకి ఏం చెప్తే చెప్పండి? నిజాలు మాట్లాడుకుందాం. దేవుడి సన్నిధిలో ఉన్నారే, అబద్ధాలు ఆడకూడదు. దేవుడి కార్యక్రమం జరుగుతుంది, మీరు మీ వంతు సహకారాన్ని మీరు అందించండి అనగానే మీ హృదయం టక్కుమని, మీ శరీరం మీకు ఏం చెప్పింది? పాస్టర్ గారికి ఏం పని లేదు, ఆ పక్కింటి ఆవిడ ఫ్రిడ్జ్ కొనుక్కుంది, ఫ్రిడ్జ్ కొనుక్కోవడానికే డబ్బులు లేవండి ఈయన సువార్త అంటాడు.
ఆవిడేమో బంగారం చేయించుకుంటుంది. మా ఇంట్లోనా బంగారం చేయించుకోనాకే డబ్బులు లేవంటే ఈయన ఎప్పుడు సభలని మా డబ్బులన్నీ ఖర్చు పెట్టిస్తాడు. అంటే శరీరం ఏమంటుందో తెలుసా? సువార్తకు నువ్వు డబ్బులు ఇస్తే నీకేమొస్తుంది? నాకు ఫ్రిడ్జ్ కొన్నావు అనుకో, రోజు కూలింగ్ వాటర్ తాగుతాను నేను. బంగారం కొన్నావు అనుకో, ఇలాగ వేసుకుని అందరికీ అలా చూసావా నా బంగారం అని నేను కొంచెం ప్రౌడ్గా ఫీల్ అవుతాను. సువార్తకు డబ్బులు ఇస్తే ఏమొస్తాయి? మరి అమ్మా అంటుందా? అంటది. ఇదే శరీరం ఆ మరియమ్మ అలా బజార్లోంచి వెళ్తున్నప్పుడు అక్కడ 1000 రూపాయలు ఇవ్వడానికి 100 సార్లు ముక్కుతూ మూలుగుతూ ఇబ్బంది పెట్టి కష్టం మీద 1000 రూపాయలు అక్కడ ఇచ్చిన శరీరం, అదే మరియమ్మ గారు అలా బజార్లోకి వెళ్తున్నప్పుడు బజార్లో ఫ్రిడ్జ్ కొనాలని ఆశ ఉంది కదా, 20,000 ఫ్రిడ్జ్ 10,000కి ఇస్తున్నానని రోడ్డు మీద బోర్డు పెట్టుకుని కూర్చున్నాడు అనుకున్నాడు. ఈ ఆదివారం గుళ్ళో నుంచి వెళ్తున్న ఆవిడ ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వడానికే డబ్బులు లేవంటున్న ఆవిడ అక్కడ 20,000 రూపాయల ఫ్రిడ్జ్ను చూడగానే సగం రేటుకి కమిట్ అయిపోద్దా? అవుతుందా? ఇక్కడ 1000 రూపాయలు ఇవ్వడానికి లేనివి అక్కడ ఫ్రిడ్జ్ కొనడానికి 10,000 ఎలా వచ్చాయి తెలుసా? శరీరం తెస్తుంది. ఎందుకంటే ఫ్రిడ్జ్ దానికి ఉపయోగపడుతుంది. మీకు అర్థమైందా? మీకు ఇంతకాలం తెలియదు, మీరు ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు మీకు. నేను దేవుడికి ఇవ్వకుండా, దేవుడి సన్నిధికి రాకుండా, దేవుడి కోసం నా శరీరాన్ని వాడకుండా, దేవుడి సువార్తలకు నేను ఉపయోగపడకుండా ఎందుకంటే నేను లోకంలో ఉంటున్నాను అంటే ఇంతకాలం మీకు తెలియదు. మీరు కాదు ఉంటా లోకంలో, మిమ్మల్ని ఈడ్చుకుని వెళ్ళింది ఏదో తెలుసా? శరీరం. ఇప్పుడు చెప్తానే ఓ డైలాగ్. ఎవరైనా ఈ సభలో కూర్చున్న వాళ్ళు నా శరీరం మంచిది కాదండి అంటారా? అనగలరా? అంటావా? అనవా? అసలు అనం. దానికి పౌడర్ రాస్తాం, దానికి ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాం, దానికి షాంపూలు వేస్తాం, దానికి కొబ్బరి నూనె వేస్తాం, దానికి బట్టలు వేస్తాం, దానికి బంగారం వేస్తాం, దానికి వస్తువులు వేస్తాం. నా శరీరం అస్సలు ఉంటుందండి. కొంతమందిని చూస్తే నవ్వేస్తూ ఉంటుంది నాకు. శరీరాన్ని బట్టి అతిశయం, వాళ్ళ అందాన్ని బట్టి అతిశయం, వాళ్ళ రంగుని బట్టి అతిశయం, వాళ్ళ ఎత్తును బట్టి అతిశయం. ఒక్కొక్కరు శరీరం చూసి పొంగిపోతూ ఉంటారు. బైబిల్లో మాట చూపించి ముగించేస్తాను ఈ రాత్రి. అక్కడి నుంచి రేపు ప్రారంభిస్తాను. పౌలు గారికి శరీరం ఉంది మనలాగే. పౌలు గారికి ఏముంది? శరీరం ఉంది. ఇప్పుడు ఆయన శరీరం గురించి ఆయన ఏమంటున్నాడో చూడాలి బైబిల్లో. పౌలు గారు తన శరీరం గురించి ఆయన ఏమంటున్నాడో చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమపత్రిక 7వ అధ్యాయం 18వ వచనం. నాయందు ఏమన్నా అక్కడ మళ్ళీ కన్ఫర్మేషన్ ఇచ్చాడు వెంటనే ఒక పదం. నాయందు అనగా ఆత్మనైన నాలో అనుకుంటారేమో. పౌలనే నేను ఆత్మని ఆత్మలో అనుకుంటారేమో. కాదు. నాయందు అనగా నాయందు అంటే మళ్ళీ ఆత్మలో అనుకునేరు. పౌలనే నాలో అనుకునేరు. పౌలనే నేను మంచోడ్నే, నా ఆత్మ మంచిదే. కానీ నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నాకు తెలుసు. ఆత్మగా ఉన్న నాకు తెలుసు. నా శరీరం మంచిది కాదు అన్నాడు ఆయన. నా శరీరంలో ఏమి మంచివి లేవు అన్నాడు ఆయన. మనిషి అంటాడండి ఈరోజు నేను మంచోడిని కాదు, నా శరీరం మంచిది కాదు అంటాడా? తెల్లవారు లేస్తే దానికోసం ఆలోచన, దానికోసం తిండి, దానికోసం బట్ట, దానికోసం ఇల్లు, దానికోసం బంగారం, దాని ఇష్టాలు నెరవేర్చడానికే బతుకుతాడు తప్ప నా శరీరం మంచిది కాదు, నన్ను పాపాల పాలు చేస్తుంది, నన్ను ఈ ఆశలకు లోబడినట్లుగా నన్ను ఈడ్చుకొని వెళ్ళిపోతుంది, నన్ను దేవుడి కోసం బతకనివ్వటం లేదు, నన్ను దేవుడి సన్నిధికి రానివ్వటం లేదు, ఎప్పుడు ఉద్యోగం చేయంటుంది, ఎప్పుడు డబ్బు సంపాదించంటుంది, నా శరీరం మంచిది కాదండి. ఎవడంటాడండి ఈరోజు భూమి మీద? ఈ శరీరపు మాయను ఎవడండి కనుక్కున్నాడు? ఈ శరీరం చేస్తున్న మాయాజాలం ఎవడండి పట్టుకున్నాడు? మహానుభావుడు, జ్ఞానవంతుడు, ప్రభు యొక్క కృపతో, ప్రభు ఇచ్చిన జ్ఞానంతో ఈ శరీరం చేస్తున్న మాయను పట్టుకున్నాడు ఆయన. ఎవరు? పౌలు గారు. నాయందు అనగా నా శరీరమునందు మంచిది ఏదియో నివసింపదని నేను ఎరుగుదును. తర్వాత మాట చూడండి. మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది, కానీ దానిని చేయుట నాకు అవ్వట్లేదు. జాగ్రత్తగా వినాలి. ఇది పౌలు గారు ఏమన్నారు తెలుసా? మేలైంది చెయ్యాలని ఉంది, సువార్తకి వెళ్ళాలని ఉంది,
దేవుడి కోసం మీటింగ్లు పెట్టాలని ఉంది, ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలని ఉంది, ప్రతిరోజు దేవుడి సన్నిధికి వెళ్ళాలని ఉంది, ఒక సేవకుడికి సహాయం చెయ్యాలని ఉంది, మేలైనది చెయ్యాలని నాకు ఉంది. అది చేయడానికి నాకు అవటం లేదన్నాడు. ఎందుకు అవ్వట్లేదు? అడ్డుపడుతున్నది ఏంటి? నాకు చెయ్యాలని ఉంది ఆత్మగా, అని ఒకటి అడ్డుపడుతుంది అన్నాడు. ఏం అడ్డుపడుతుంది చెప్పండి? ఏం అడ్డుపడుతుంది? అననీయ సప్రాలను అడ్డుకున్నది ఏంటి? ఇస్కరియోతు యోధాను అడ్డుకున్నది ఏంటి? శరీరం అండి. ఆత్మ ఎప్పుడు సిద్ధంగానే ఉంటుంది. ఆత్మ సిద్ధంగానే ఉంటుంది. మహానుభావుడు ప్రభువే అన్నాడు ఈ మాట. ఏమని? ఆత్మ సిద్ధమే, కానీ శరీరం ఎలా ఉంది? బలహీనం. అది బాధ పెడుతుంది, అది వెనక్కి లాగేస్తుంది దేవుళ్ళలో నుంచి. జాగ్రత్తగా వినండి ఇది. ఏమండి, ఈ రహస్యం అర్థమైతే మీ జీవితాలు రేపటి నుంచి టాప్ అండి. మీరు ఈ శరీరం మాయలో ఉండరు. శరీరం దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆపేస్తుంటే మీరు ఆగరు, వెళ్ళిపోతారు. శరీరాన్ని జయిస్తారు. మళ్ళా చెప్తున్నాను, శరీరాన్ని జయిస్తారు. నీతో పాపం చేయించేది శరీరమే, నీకు ఆశలు చూపించేది శరీరమే, మేలు చేయకుండా నేను ఆపేసేది కూడా శరీరమే. శరీరం కోసం ఎంత ఖర్చు పెట్టినా ఏమనదు, దేవుడి కోసం ఖర్చు పెడితే మాత్రం ఊరుకోదు. జాగ్రత్తగా వినండి. నీ కోసం నువ్వు ఎంతైనా ఖర్చు పెట్టుకో, నీ కోసం నువ్వు ఎంత కాలమైనా వాడు, దేవుడి కోసం వాడితే ఊరుకోదు. ఎందుకంటే దానివల్ల దానికి ఏం ఉపయోగం లేదు. నువ్వు దేవుడి దగ్గరికి వస్తే ఆత్మకు ఉపయోగం, ఆత్మ పరలోకం వెళ్తుంది. నువ్వు బైబిల్ చదివితే ఆత్మకు ఉపయోగం, నువ్వు దేవుడి సేవ చేస్తే ఆత్మకు రక్షణ. నాకేం పని? నేను హాయి ఎక్కడ పడుకుంటాను వెళ్ళి? 60-70 ఏళ్ల తర్వాత మట్టిలో పడుకుని నాకెందుకు చెప్తున్నా ఆత్మ కథలు? నాకెందుకు చెప్తున్నా ఆత్మ సంబంధమైన పనులు? ఏమండి, ఇప్పుడు మీకు అర్థం కావడానికి ఇంకోటి చెప్తాను సింపుల్గా. మీరు టీవీ చూస్తున్నప్పుడు శరీరం మిమ్మల్ని ఏమైనా అంటదా? టీవీ ముందు నిజాలు మాట్లాడుకుందా ఎంతసేపు కూర్చుంటారు చెప్పండి? టీవీ ఆన్ చేసి ఎంతసేపు కూర్చుంటారు? సినిమా ఎంతసేపు ఉంటుందండి టైం దానికి? 2.5 గంటల. 2.5 గంటలు కంటిన్యూగా ఒక చోట కూర్చుని ఏం చూస్తాడు? టీవీ చూస్తాడు. 2.5 గంటలు టీవీ చూస్తానే ఏమైనా అంటదా? అందో. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటుంది చెప్పండి? ఇప్పుడు మిమ్మల్ని ఏమంటుంది? కాళ్ళు లాగేస్తున్నాయి, ఏంటి ఆయన వదలలేదు అంటుంది. నిజంగా చెప్పండి, అంటుందా లేదా? ఆకలేస్తుంది, ఎప్పుడు వదులుతాడో అంటుంది. నిద్రపోవాలి, లేట్ అయిపోయింది అంటుంది. అంటం లేదా? నిజాలు చెప్పండి. ఇప్పుడు మీతో ఇది మాట్లాడుతుందా లేదా? మాట్లాడుతుందండి. మీకు మాట చెప్పనండి, శరీరం ఇలాగ మనల్ని దేవుడికి విరుద్ధంగా మనల్ని ప్రేరేపిస్తుంది సంగతి తెలుసుకుంటేనే మీరు దేవుడి కోసం బ్రతకగలుగుతారు. లేదంటే బతకలేరు. మీరు దాని మాయలో పోతారు నరకానికి. అది మిమ్మల్ని నరకానికి తీసుకెళ్తుంది. చూపిస్తాను ఇప్పుడు వచ్చును. అది మిమ్మల్ని చివరికి నరకానికి తీసుకెళ్ళిపోద్ది. ఏమంటే ఆ కుటుంబాలండి, మీటింగులు పెట్టిన కుటుంబాలు సుమారుగా 10 రోజుల నుంచి వచ్చేసి ఇక్కడ పనిచేస్తున్నారండి. చుట్టుపక్కలన్నీ పోస్టర్లు అతికించారు, ఆటో క్యాన్వాసింగ్లు చేశారు. ఎండలు ఎలాగున్నాయి ఎండలు, ఆ ఎండల్లో పడి పని చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి నాతో పాటు సహోదరులు చాలామంది వచ్చారు. 2 ఆటోలు కట్టుకుని దూరం నుంచి వాళ్ళు రాత్రి అంతా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చారు. పొద్దుంతా వచ్చి పనులు చేస్తున్నారు. శరీరాన్ని జయిస్తున్నాం నెమ్మదిగా మేము. శరీరం మమ్మల్ని దేవుడికి పనికి దూరం చేస్తున్నా, దేవుడి పని కష్టం అంటున్నా, నోరు మూసుకుని చెయ్యి అక్కడ. శరీరాన్ని నలగొట్టి లొంగ తీసుకోవాలి, లేదంటే మీ మాట ఎందిది? మీ మాట ఎందు? ఎవడు మీకు అర్థం కాడని చెప్తాను. మీకు తెలియదు ఇవన్నీ ఎంతకాలం నేను చెప్తే కానీ మీకు తెలీదు. ప్రతిరోజు మధ్యాహ్నం నిద్రపోతున్నాడు అనుకోండి ఒక వ్యక్తి. అంటే మధ్యాహ్నం నిద్ర అనే సుఖాన్ని దానికి అలవాటు చేశాడు. జాగ్రత్తగా వినండి. ఓ రోజు పడుకోవడానికి కుదరలేదు. ఏమంటారు చెప్పాలి కరెక్ట్గా టైం వచ్చేసరికి? భోజనం చేసిన వెంటనే పడుకోవడం అలవాటండి. 2 గంటలు అతనికి. భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి వీలు లేదు. ఏదో పని వచ్చింది, లేదా మనుషులు వచ్చి మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమంటది? వీళ్ళు అర్జెంటుగా వెళ్ళగొట్టావు, బెడ్ ఎక్కు, నాకేం కావాలి ఇప్పుడు? నిద్ర కావాలి. ఏంటి వీళ్ళు వచ్చి మాట్లాడుతున్నారు నువ్వు నిద్రపోయే టైంలో? ఆడు వెళ్ళిపోమను. ఇరిటేషన్ అండి, ఆడి మీద కోపం తెప్పించేస్తుంది. ఆడు పాపం ఏ కష్టం చెప్పుకున్నా సరే, నాకు అనవసరం, ఇది నా నిద్ర టైం, మీరు వెళ్ళిపోండి, నేను పడుకోవాలి ఇప్పుడు. శరీరం చూసారా? ఏమన్నా నిద్ర అలవాటు చేస్తే నిద్ర అలవాటు చేసుకుంటుంది. కొంతమంది మధ్యాహ్నం నిద్రపోరండి, వాడు నిద్రపోమంటదా? వాడు పని అలవాటు చేశాడు కనుక పని చేస్తుంది. నువ్వు నిద్ర అలవాటు చేస్తే నిద్రపోమంటది. ప్రతి ఆదివారం మొక్కెడుతున్నావు అనుకోండి, ఒక ఆదివారం ఎట్టకుండా ఉండు, చంపేస్తుంది పట్టుకుని. యారా మొక్క తేలేదు ఈరోజు, నాటకాలు ఆడుతున్నావు అంటది. నాకు అప్పులు ఉన్నాయి, కష్టాలు. నాకెందుకు నీ అప్పులు? డబ్బులు వెళ్ళి ఎవడో ఒకడిని అప్పు అడిగి నాకు మొక్కతే తెస్తావా తేవా?
ఈరోజు గోంగూర ఎడతానికి తోటకూర చిచి తోటకూర గోంగూర తింటాం నా వంశంలో లేదంటది అది. మీకు తెలియదు ఎంతకాలం ఇవి. ఇది శరీరం చేస్తున్న మాయ, ఇది శరీరం చేస్తున్న ఇబ్బంది. మిమ్మల్ని తినాలి, త్రాగాలి, సంతోషించాలి, అప్పులు చేయి, నువ్వు అప్పులు పాలైపో, నన్ను మాత్రం సుఖపెట్టు, నన్ను సుఖపెట్టు, నాకు కావలసింది తినబెట్టు. శరీరం అండి. ఏమనుకున్నారు ఇదంతా? ఇప్పుడు చదువుతాను చూడండి. మేలైనది చెయ్యాలని నాకుంది, కానీ నాకు చేయడానికి అవటం లేదు. ఎందుకో తెలుసా? కింద చదువుతాను, రేపు నుంచి వివరిస్తాను. కింద చదివేద్దాం, తర్వాత చివరి వచ్చిన చదవండి. అందులో 24 అండి, 24 చదివేద్దాం. 24. అయ్యో అయ్యో, ఎవరంటున్నారు ఈ మాట? ఏమండి? పౌలు గారండి. అయ్యో ఎప్పుడు అంటారు ఇలాగ అయ్యో అని? మీరు చెప్పండి, ఎప్పుడు అంటారు అయ్యో అని? ఎప్పుడు అన్నారు చెప్పండి మీరు? ఏదో పెద్ద ప్రమాదం మన మీదకి వస్తున్నప్పుడు మనం ఏమంటాం? అయ్యో బాబు అయ్యో అంటాం కదా. ఇప్పుడు పౌలు గారు శరీరం చూసి ఏమన్నాడు తెలుసా? అయ్యో అయ్యో, ఏమైంది ప్రమాదం చూడండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు తప్పిస్తాడు? ఈ శరీరం నన్ను మరణానికి తీసుకెళ్తుంది. మరణం అనగానే నిత్యాగ్ని దండనకు నా ఆత్మను లాక్కెళ్ళిపోతుంది. ఇది నన్ను లాక్కెళ్ళిపోతుంది. ఇది సువార్తకి వెళ్దామంటే వద్దంటది, సినిమాకి వెళ్దామంటే పద అంటది. మీకు అర్థమవుతుందా? సభకి వెళ్దామంటే వద్దంటది, పక్కలతో ఎవరితోనో కబుర్లు పెట్టుకుందామంటే కబుర్లు ఆడుకుందాం అంటది. ఒకరోజు నిద్ర లైట్ అయిపోతే ఊరుకోదు, ఒకరోజు ఆకలేస్తే ఊరుకోదు. చెయ్యనివ్వదు దేవుడి కోసం ఏమి, నిన్ను దేవుడి కోసం ఇవ్వనివ్వదు, దేవుడి కోసం వెళ్ళనివ్వదు, దేవుడి కోసం కష్టపడినివ్వదు. నాకెందుకు దేవుడి కోసం నన్ను ఇలాగా ఇబ్బందులు పెడుతున్నావు అంటది. నన్ను హింస పెడుతున్నావు దేవుడి కోసం అంటది. నాకేం ఉపయోగం అంటది అది. పౌలు గారు అంటున్నారు, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్ను ఎవడు విడిపిస్తాడు? ఇది నన్ను చావుకు తీసుకెళ్తుంది అన్నాడు, ఇది నన్ను కన్నీటిలోకి తీసుకెళ్తుంది అన్నాడు. ఇదే మేము వేసామండి టైట్లు, కట్టె మిగిల్చిన కన్నీటి కాదా. ఎలా బాధ పెడతదో, ఎలా హింస పెడతదో, ఎలా మనిషిని కన్నీళ్లు రప్పిస్తుందో రేపు చెప్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి దేవా, మీ పిల్లలు ఏర్పాటు చేసిన ఈ సభలో తోడుగా ఉండి సమస్త విషయాల్లో మీ సహాయాన్ని అనుగ్రహించి మొదటి దినం మంచి మాటలు వినడానికి కృప చేశారు తండ్రి. ఈరోజు ఈ లోకమంతా పాపాలు బారిన పడడానికి, మీకు దూరం అయిపోవడానికి కారణం కట్టే శరీరం చేస్తున్న మాయ. మీ పిల్లల అమాయకులు తండ్రి, తెలీదు. మీరు రాయించారు చక్కగా వివరంగా, మీరు రాయించిన జ్ఞానం మీ పిల్లలతో చెప్తున్నాం. సొంత మాటలు ఏవి చెప్పక తండ్రి, అన్నీ బైబిల్లో రాయించినవి మీ కళ్ళ ముందు పెడుతున్నాం. దీన్ని గ్రహించడానికి కృప చేయండి తండ్రి. మరి ఈరోజు ఈ సభ ఇంత గొప్పగా ఘనంగా జరిగింది అంటే కేవలం మీ కృప, మీ తోడు, మీ సహాయము, మరి చుట్టుపక్కల ఉన్న దైవజనుల సహాయం తండ్రి. రేపటి దినం కూడా చక్కగా ఘనంగా గొప్పగా జరిపించండి. మరిన్ని మంచి మాటలతో రేపటి హృదయాలను అన్నింటినీ తెప్పరలు చేసి కొద్దిమందినైనా ఈ శరీరపు మాయలో నుండి తండ్రి బయటకు వచ్చి ఎప్పుడు సంపాదన, డబ్బు, లోకము అనుకుంటూ తిరుగుతున్న వారిని తండ్రి, వారి ఆత్మను రక్షించుకునే మీ సేవలోనికి, మీ సంఘంలోనికి ఒకరినైనా నడిపించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేరటి ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.